Friends, this is Sri Hari. We will start our show right away. Sorry for the delay. Today's show will be in Telugu. మనతో పాటు ఉషా గారు రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఉషా గారు ఈరోజు ప్రోగ్రామ్ నడిపిస్తారు. ఉషా గారు. Okay, good evening friends. We have a hero of thoughts on the show today. His name is Mr. K. Rajeshwar Rao. He is the founder secretary for a trust called Satya Harishchandra Foundation. And you know, there are two things that we have to know about Rajeshwar Rao, and he is known now for two things. One is what his foundation does. Rajeshwar Rao started this foundation to dispose of unclaimed bodies on behalf of the government, and they have a permission from the government to dispose of unknown bodies. And in the process, they also try to trace the family of the person who is dead. You know, the body has been found. They try to trace the family and hand over the body to the family. They also keep track of all the bodies that were recovered by the police and then which go to the hospital. That is one thing, and this he does completely as a charity. This is one thing. Second thing is, of late, Rajeshwar Rao has unearthed a major conspiracy where the municipal authorities, doctors and police have been in collusion, and they're trying to sell bodies. Not trying, they've been selling dead bodies to medical colleges illegally and making lakhs of rupees in the process. The result of this is that many missing people who are lost in society are barely ever traced back to their families. So, Rajeshwar garu, good evening andi. Good evening, madam. Rajeshwar garu, మీరు చేస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప పని. మన బిజినెస్ కి చాలా మందికి కూడా ఏంటంటే ఇది అసలు ఇట్లా ఒకటి ఉంటుంది సొసైటీలో ఇలా జరుగుతుంది అన్నది ఐడియా లేకపోవచ్చు. మాకు కూడా కొత్తగా తెలిసిన విషయాలే. మన శాస్త్రాల్లో కూడా చెప్తారు కదా, అనాథ ప్రేత సంస్కారం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. సమానం అంటే అదే అండి చెప్తారు. అలా మీరు ఎట్లా ఈ ఫీల్డ్ లోకి అసలు ఎలా వచ్చారు? అసలు ఈ పని ప్రారంభించాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఇది ఒక మిరాకిలో గాడ్ గిఫ్ట్ అనుకున్నాం అండి. ఇది ఎందుకంటే కోట్ల జనాభాలు నన్ను గౌరవ దేవుడు నన్ను ఎన్నుకొని నన్ను పుట్టించాడు అనుకుంటాను. ఓకే. ఇక్కడ ఏంటంటే నేను 1996 లో నేను ఇక్కడ ఉస్మానియా మార్చరీ సరౌండింగ్ లో అక్కడ కలర్ పెన్ కలర్ ల్యాబ్ అని ఉండేది. అక్కడ నేను ల్యాబ్ టెక్నీషియన్, యాక్చువల్ కలర్ ఫోటోగ్రాఫ్ ప్రింట్అవుట్ చేసేవాడిని కంప్యూటర్ లో. మా ఫాదర్ కూడా వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ లో సిఆర్ అసిస్టెంట్ పనిచేసేవాడు. నేను అక్కడ వెళ్ళి ఓల్డ్ మార్చరీ అక్కడ చూసేవాడిని. అక్కడ ఎలాంటి ఫ్రీజర్స్ కానీ ఎలాంటి సిస్టమ్ కానీ ఏమి లేదన్నమాట. అక్కడ డెడ్ బాడీలు అనేది కనీసం హ్యూమన్ వాల్యూ అనేది కూడా లేదు. అక్కడ మన మానవులు గౌరవించాలా, డెడ్ బాడీ ఎలా గౌరవించాలి, డెడ్ బాడీ ఎలా ప్రిజర్వ్ చేయాలి సిస్టమ్ ఎక్కడా లేదు. అది దానివల్ల ఏంటంటే అక్కడ డెడ్ బాడీ హైడ్రీ డీకంపోజ్ చేసి పర్ డే దాదాపు 10 to 15 బాడీస్ వచ్చేది. అక్కడ చాలా కంజెస్టెడ్ మార్చరీ. డెడ్ బాడీ వచ్చేసి అక్కడ మెయిన్ సిస్టమేటిక్ లేకపోవడం వల్ల హైలీ డీకంపోజ్ కావడము, సొంత ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేయకపోవడము, అండ్ వాళ్ళ విక్టిమ్ ఫ్యామిలీస్ మన సొంత తల్లిని కొడుకును గుర్తించకపోవడం, కొడుకు తల్లిని గుర్తించకపోవడం, ఇవన్నీ అత్తర్ ఫెయిల్ అనమాట సిస్టమ్ అక్కడ. నాకేమొచ్చింది, నేను సపోజ్ నేను కూడా అన్నంగా అవుతుంది, నా డెడ్ బాడీ ఇలాగనే వస్తుంది కదా, మరి మా కుటుంబాలకు ఎలా తెలియాలా అన్న జస్ట్ ఒక మిరాకిల్ వచ్చేసి నాకు 4,000 శాలరీ ఉండే నాకు అప్పట్లో. ఇమీడియట్ ఏం చేశాను, యాషికా కెమెరా కొనుక్కున్నాను. చిన్న కెమెరా ఒక 600 రూపాయలు కొనుక్కొని నాకు అప్పుడు 4,000 శాలరీలో 2,000 రూపీస్ స్పెండ్ చేసేసి పర్ డే ఎన్ని బాడీలు వస్తున్నాయో బిఫోర్ డికంపోజ్. అంటే అక్కడ ఫెయిల్యూర్ ఏంటంటే పోలీస్ వాళ్ళు డెడ్ బాడీ పడేయడం, అక్కడ దాని ఫోటోగ్రాఫ్ దించకపోవడము, ఆ మోల్స్ కానీ టాటూ మార్క్స్ కానీ క్లాతింగ్ వేరింగ్ ఏది కూడా ఐడెంటిఫై చేయకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ. దానివల్ల ఈ యొక్క అన్నోన్ రేషియో పెరుగుతా ఉంది, పేస్ ఆఫ్ తగ్గిపోయింది అక్కడ. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి చెత్తలాగా దానం చేయడం, కనీసం చెత్తలోనే బరీలు చేయడం, వాళ్ళు కనీసం గుంతకు తీసేసి కట్టెల మీద సైడ్ చేసే సిస్టమ్ లేదు అక్కడ. ఇది కూడా చెత్త డంప్ ఏది ఉంటుందో అందులో తీసుకెళ్లి పైన చెత్త వేసి డంప్ చేసేవాళ్ళు. అక్కడ కుక్కలు తినడము అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. దీని అన్ని చూసి నేనేం చేశానంటే ఇమీడియట్లీ ఒక ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను. ఆ డెడ్ బాడీ రాని వితిన్ 5 minutes మార్చి వెళ్ళడము, అక్కడ ఉచితంగా ఫోటోగ్రాఫ్ తీసేవాడిని నేను. ఆ మోల్స్ టాటూ మార్క్స్ క్లాతింగ్ వేరింగ్ అన్ని తీసేసి ఇమీడియట్లీ నేను ఆల్మోస్ట్ పెట్టేవాడిని. కొన్ని రోజులు గోడ మీద అంతా పెట్టాను నేను. అక్కడ ఓల్డ్ ఒక మార్చరీలో పెద్ద గోడ ఉంది వాళ్ళు, దానిపైన పేస్ట్ చేసేవాడిని ఫేస్బుక్ పెట్టి ఫోటోగ్రాఫ్. అలా నా స్టార్ట్ అయింది ఏమొక్క వచ్చేసి. అసలు కొన్ని ఫోటోగ్రాఫ్స్ ట్రేస్ అయ్యాయి. సరే గోడ మీద ఎన్ని పెట్టుకుంటూ పోతాం అని ఇమీడియట్లీ ఒక ఆల్బమ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఆల్మోస్ట్ నిండిపోతా ఉంది పర్ డే.
డెడ్ బాడీ రేషియో పెరిగింది, పాపులేషన్ పెరిగింది, ఇక్కడ డెన్సిటీ పెరిగింది. ఇక్కడ చాలా వరకు కూడా ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ చాలా కావడం వల్ల చాలా మంది సొంత అమ్మానాన్ని వదిలేసి ఎంప్లాయ్మెంట్ వెతుక్కోవడం, బయటకు రావడము, ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడము, ఈ అనాథలు పెరుగుతూ ఉన్నాయి డే బై డే. సార్ నాకు అనుభవం సరిపోవట్లేదు. ఇమీడియట్లీ నేను వెబ్సైట్ కావాలి, వెబ్సైట్ పర్మిషన్ కావాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి అక్కడ. అయితే అక్కడ ఏం చేశానంటే ఇమీడియట్ పోలీస్ పర్మిషన్ వెబ్సైట్ కావాలంటే నేను ఏకే ఖాన్ సార్ గారు మన అప్పట్లో అడిషనల్ కమిషనర్ ఉండే హైదరాబాద్ కి, ఇప్పుడు ఆఫీస్ ఎంపీగా ఉన్నారు సార్ వచ్చేసి. అప్పట్లో సార్ నా ఆలోచనకి ఇంప్లిమెంట్ చేశాడు ఆయన చాలా. నేను అద్భుత ఫస్ట్ సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నా ఆలోచనకి ఈ రోజు ఈ స్టేజ్కి వెళ్ళని మీతో మాట్లాడుతుందంటే ఫస్ట్ నాకు అయితే ఖాన్ సారే నాకు నా ఆలోచనకి ఇంప్లిమెంట్ చేసింది సార్. అయితే అప్పట్లో నేను వెబ్సైట్ స్టార్ట్ చేసి ఇమీడియట్లీ మార్చరీలో కూడా ఇంటర్ఫియర్ కావాలి. మార్చరీకి ఇంటర్కి వెళ్ళాలంటే మార్చరీ ఇన్సైడ్ లో అటాప్సీ రూమ్ లో ఫోటోగ్రఫీ వెళ్ళాలి, పోలీస్ పర్మిషన్ ఉండాలి. అప్పట్లో నాకు కమిషనర్ అడిషనల్ కమిషనర్ పునరావాస్ సార్ ఉన్నారు. అప్పట్లో నాకు ఇమీడియట్ అక్కడ మార్చరీకి ఇన్సైడ్కి వెళ్ళి కూడా మార్చరీలో ఫోటోగ్రఫీ ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇమీడియట్ నేను వెబ్సైట్ పెట్టాను. వెబ్సైట్ పెట్టేసి 2004 లో నాకు ఆథరైజేషన్ దొరికింది పోలీస్ నుండి. దాని తర్వాత నాకు మళ్ళీ డెడ్ బాడీ క్రిమేషన్ చేయాలని ఆలోచన వచ్చింది. అందుకే డెడ్ బాడీలు ఏమవుతుందంటే 4-5 months 6 months ఇట్లా డెడ్ బాడీ మార్చ్ బాడీలో ఉండేది అనమాట. రోడ్లు నిండిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సిటీ అంతా కూడా సిటీ హాస్పిటల్లో ఈ గ్రేవ్ అంతా కూడా సిటీ సెంటర్లు వచ్చేసాయి. పబ్లిక్ అంతా అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు శవాలు దహనం చేయకుండా, అనాథ శవాలు కూడా. ఈ గ్రేవ్ అని ఎంకరేజ్మెంట్ జరిగినాయి. అసలు ఇక్కడ 6 నెలలు ఈవెన్ గవర్నమెంట్ అసెంబ్లీ ఏలూరు, మున్సిపల్ అసెంబ్లీ ఈ సిస్టమ్ లో గాంధీ మార్చిలో 12 months బాడీస్ తీసుకున్నాను నేను అక్కడ నుంచి. దాదాపు 200 బాడీస్ రిసీవ్ చేశాను 2006 లో జనవరి. ఉస్మానియాలో దాదాపు 70 బాడీలు నేను 2006 లో ఫిబ్రవరి తీసుకున్నాను. దాని తర్వాత నేను ఈ యొక్క ఆలోచన ఏం చేశానంటే ఓన్లీ క్లీన్ సిటీస్ కాకుండా ఈవెన్ హైదరాబాద్ సైబర్ అప్ టు 65 kilometers దాదాపు పర్ మంత్ ఇప్పుడు 200 ప్లేసెస్ వస్తున్నాయి బాడీస్ అన్వాంటెడ్ బాడీస్. ఇప్పుడు వీటితో మనకి ఏం చూస్తున్నాం అంటే ఇమీడియట్ గవర్నమెంట్ నుంచి ఒక జియో తీసుకున్నాం, జియో నెంబర్ 95. తీసుకొని ప్రతి బాడీ మేము వితిన్ స్టిపులేటెడ్ పీరియడ్ బిఫోర్ మాకు బాడీ ఇవ్వాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే నేను యాక్చువల్గా రాజేశ్వర్ గారు ఒక్క నిమిషం అయితే ఇందులో బేసిక్ అంటే మీరు ప్రొఫెషనల్ లోకి వచ్చిన రోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వర్క్ స్టార్ట్ చేసిన రోజుల్లో ఇప్పుడు మామూలుగా డెత్ అనేది మనకు చాలా భయంకరమైన విషయం కదా. చాలా ఆల్మోస్ట్ భయపడతారు. ముఖ్యంగా ఏంటంటే దానికి మనకి డైరెక్ట్ ఎన్కౌంటర్ అయితే చాలా మనం భయపడే విషయం. ఇలాంటి సందర్భంలో ఏంటంటే మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? మీరు ఇట్లాంటి వర్క్ నేను చేస్తాను అని అన్నప్పుడు మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే డెడ్ బాడీ కొత్త వాళ్ళు చనిపోతున్నా డెడ్ బాడీ చూడడానికి భయపడతారు, దగ్గరికి వెళ్ళరు. ఫ్రెష్ బాడీ ఉన్నప్పుడు కొన్ని చుట్టుపక్కల కూర్చుంటారు. అది ఎట్లా 6 hours 7 hours హైలైట్ డికంపోజ్ స్టార్ట్ అవుతుంది, ఆ స్మెల్ స్టార్ట్ అవుతుంది. దీన్ని చూస్తే పారిపోతా ఉంటారు. చాలా మంది ఏంటంటే ఏమంది మన అమ్మ నాన్న చాలా బాధపడ్డారు వాళ్ళు. ఏంటి మీరు చదువుకోకుండా ఈ విధంగా, ఎందుకంటే నాకు ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఆలోచన వచ్చింది. మధ్యలో ఆపేస్తాను నేను, నాకు టైం సరిపోలేదు. అయితే అక్కడ మా అమ్మ 2-3 days చాలా బాధపడ్డది. ఎవరు చూడు మా కొడుకులు ఏం చేస్తున్నారు, ఈ శవాల్లో మొత్తుకుంటారు ఏంటి, కాఫీ షాపర్ పని చేస్తున్నారు ఏంటి అని చాలా చులకరంగా అనమాట. మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేయకపోవడము, ఇవన్నీ మమ్మల్ని చాలా చులకరంగా చాలా చీప్ గా బిహేవ్ చేసేవాళ్ళు మాతోని. చివరికి మా హ్యాండ్ సెకండ్ కలుపుకోవాలన్నా సెకండ్ కలిపేవాళ్ళు కాదు. మా ఇంటికి రావడం తగ్గించేశారు. మా అమ్మ చాలా బాధపడ్డది. ఏంటి అసలు అందరూ మంచి మంచి ఉద్యోగాలు, హైటెక్ సిటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంజనీర్ ఆన్ చేసి అవచ్చు ఇప్పుడు కొత్త చెప్పుకుంటూ వాళ్ళ కొడుకుల గురించి, నా కొడుకు గురించి ఏం చెప్పుకోవాలని బాధపడ్డది చాలా. కానీ ఈ రోజు సొసైటీలో ఈ యొక్క డెడ్ బాడీ మీద క్రైమ్ జరుగుతుందో, ఈ క్రైమ్ యొక్క సత్యచంద ఫౌండేషన్ ద్వారా బయటపడ్డది కాబట్టి ఇప్పుడు మా మమ్మీ చాలా రియలైజ్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నది. మా అమ్మ నాన్న కూడా ఈవెన్ మన చాలా హ్యాపీగా రియలైజ్ అయ్యారు ఇప్పుడు. అదే సో ఇప్పుడు మీరు మళ్ళీ ప్రొసీజ్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు అన్క్లెయిమ్ బాడీస్ మీరు ఇందాక కొంత చూపించారు కదా, వీళ్ళు ఎవరి వరకు ఎక్కడ అన్క్లెయిమ్ బాడీస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనేది రోజు ఎక్కడ నుంచి ఎవరు పంపించారు డెడ్ బాడీస్ అన్క్లెయిమ్ బాడీస్ ఎవరు అసలు? మేడం వీళ్ళు అన్క్లెయిమ్ బాడీస్ గా ఉండేవాళ్ళు అసలు ఎవరు వాళ్ళు? డెడ్ బాడీస్ మరి ఎవరి బాడీస్ దొరుకుతాయి వీళ్ళకి? ఓకే అన్క్లెయిమ్డ్ బాడీస్ అనేది ఎవరు అన్క్లెయిమ్డ్ కాదండి. కొత్తగా ఒక తల్లి కంటేనే వాళ్ళు ఒక మనిషి అనేది ఒక తల్లి ఉంటూ జన్మిస్తారు కాబట్టి పుట్టేటప్పుడు ఎవరు అనాథ పుట్టారు, చనిపోయేటప్పుడు ఎవరు అనేది అనాథ చనిపోకూడదని వాళ్ళ పేరు సత్యత పేరు పెట్టి మేము ఒక అడాప్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా. అయితే ఈ అన్క్లెయిమ్డ్ ఎందుకు పెరుగుతా ఉన్నాయి అంటే ఈ రోజు మీకు ఇంతకుముందు చెప్పాను, సిటీలో ఎంప్లాయ్మెంట్ చాలా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఒకప్పుడు ఏంటంటే ఒక అతను సంపాదిస్తే కుటుంబం అంతా పోషించుకునేవాళ్ళు, కుటుంబం అంతా వాళ్ళు
హాయిగా ఎంజాయ్ చేసుకోవాలి, తినుకుంటూ చదువుకుంటూ అన్ని ఒక్కొక్క సంపాదన తక్కువది. ఈ రోజు ఆరుమొగలు కానీ పిల్లలు సంపాదిస్తే కానీ ఈ రోజు కుటుంబం గడపట్లేదు. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైవేటైజ్ కావడం వల్ల, ఈ యొక్క కార్పొరేట్ వాళ్ళు కావడం వల్ల వీళ్ళందరూ కూడా అమ్మానాలు వచ్చేసి బతికి రావడం, అమ్మానాలు ఓల్డేజ్ అయిన తర్వాత యూఎస్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది ఈ రోజు మేము గత సంవత్సరం బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం బంజారాస్ నుండి. చాలా పెద్ద బిల్డింగ్ అది, దాదాపు ఒక 5-6 crores బిల్డింగ్ అది. ఒకటే ఉన్నాడు నాకు బిల్డింగ్, అతను చనిపోయాడు. ఓకే. చనిపోయిన తర్వాత వెల్వేషన్ చుట్టుపక్కల వాళ్ళు జ్యువెలర్స్ మాకు ఫోన్ చేశారు, సత్యచంద్ర ఫౌండేషన్ నుంచి రండి ఒకసారి చనిపోయాడని చూస్తే అక్కడ ఇంటి ఓనర్ అతను. వాళ్ళ కొడుకు అబ్బాయిలతో యూఎస్ఏలో ఉన్నారు. ఓకే. మాకు యూఎస్ఏ నుండి కాంటాక్ట్ చేశారు, ఏమండి మీరు మాకు డెడ్ బాడీలు దానం చేసిన తర్వాత ఆన్లైన్ లో పెట్టి మేము చూసుకుంటామన్నారు. అప్పుడు మేము నవ్వుకున్నాం మేము. ఓకే, ఈ సిస్టమ్ కూడా స్టార్ట్ అయిందా అంటే నేను ఇక్కడ ముందే గ్రేవైర్ స్టార్ట్ చేస్తే గ్రేవైర్ నుండి దానం చేసి ఆన్లైన్ సిస్టమ్ పెడదాము. హ్యూమన్ బీయింగ్ లవ్ ఎఫెక్షన్స్ ఎంత బ్రేక్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఈ రోజు హ్యూమానిటీ లేదు ఇక్కడ, ఒకరినొకరు అమ్మ నాన్నకు అనేది బంధుత్వం లేదు ఇక్కడ. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి ఫ్యామిలీ ఉండేది. ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేది ఏంటంటే ఒక అబ్బాయికి జ్వరం వచ్చినా అప్పుడు ఈ పేడెడ్ హాస్టల్స్, ఈ హాస్టల్స్ హోమ్స్ కానీ ఏమి ఉండేవి అప్పట్లో. ఆ ఇంట్లో ఉండే చదువుకునే వాళ్ళు. అప్పుడు జ్వరం వచ్చినా అమ్మ నా దగ్గర ఉండే వాళ్ళు అమ్మ వేడి నీళ్ళు పెట్టి ట్రై చేసి మామూలు కానీళ్ళు పెట్టేసి ట్యాబ్లెట్లు వేసి కాలు తోడు పండ పెట్టుకొని జోగుతాడు ఇవన్నీ చేసేవాళ్ళు. మంచి బాగోలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు ఆ ఎఫెక్ట్స్. అప్పుడు దానివల్ల ఏంటంటే అమ్మ నాన్న దగ్గర ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆప్షన్ చేస్తారు, ఎందుకంటే హైటెక్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కంపెనీలో కావాలి, వీళ్ళకు గ్రేడ్ ఇంపార్టెంట్, మార్క్స్ పర్సెంటేజ్ ఇంపార్టెంట్, ప్రెస్టేజ్ ఇంపార్టెంట్. ఈ రోజు డబ్బు పెరిగింది కాబట్టి ప్రెస్టేజ్ మావాడి గొప్ప స్కూల్ చదువుకుంటానికి గొప్పదని చెప్పుకోవడానికి. కానీ అంతవరకు పనికొస్తుంది. దానివల్ల చాలా అసలు అంట లవ్ రిలేషన్స్ చాలా బ్రేక్ అయిపోయాయి. మానవ విలువ టోటల్ గా పడిపోయాయి ఇక్కడ ఈ యొక్క దీనివల్ల ఉంటే చనిపోయినాకనే మా అమ్మ చనిపోయిందంటారా. జస్ట్ ఎగ్జామ్ చాలా సింపుల్ గా అమ్మ చనిపోయిందంటారా హైదరాబాద్ లో దానం చేసేస్తున్నారు, నాకు ఆన్లైన్ లో చూసుకుంటాను అంత ఇది అన్నమాట. 10% టేక్ ఇట్ ఈజీ తీసుకున్నారు. దీనివల్ల చాలా ఫ్యూచర్ చాలా భయంకరంగా ఉంటుంది అని. అందుకని నేనేం చేసామంటే సరే ఎవరు సార్ ఎవరైనా పోనీ నేను కూడా ఒక మనిషి చనిపోతే మనం కూడా కులాలు మతాలు పేర్లు ఏముండే ఇక్కడ. ఒక చనిపోయిన తర్వాత ఎన్ని వందల పేర్లు ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా ఒక డెడ్ బాడీ అంటే చనిపోయిన తర్వాత అతని పేరు పెట్టి పిలువరు, కులం పెట్టి పిలువరు. అదేనండి. ఇప్పుడు మీరు ఇలా అంటే మీకు అసలు యాక్చువల్గా ఏంటంటే మీరు ఏ అండర్స్టాండింగ్ అయితే చూపిస్తున్నారో చాలా రేర్ అనమాట. ఎవరికి అండర్స్టాండింగ్ ఉండడం అట్లా అది ఉంటుంది. రాజేశ్వర్ గారు కొంచెం మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తుంది, మంచిగా సైలెంట్ గా ఉన్న ఏరియాలో కొంచెం మీరు అక్కడ రాగలరా? మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తుంది అనమాట. అందుకేనండి. సో మ్యామ్ మాట్లాడదామా ఇప్పుడు యాక్చువల్గా మీరు మిస్సింగ్ వరల్డ్ పర్సన్స్ ఇట్లా ట్రేస్ చేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు ఒక చాలా పెద్ద కుట్ర ఒకటి పెద్ద కాన్స్పిరసీ ఒకటి బయట పెట్టారు. నిన్న మనకి ఏంటంటే సాక్షి టీవీ కవర్ చేయడం కూడా జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ముందు మనము మహేష్ అని మీరు మీతో మీ ద్వారా సేవలు అందుకున్న ఒక అతను ఉన్నాడు కాబట్టి మనం మహేష్ తో కూడా అతని అనుభవం కూడా ఏంటంటే అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ట్రాజడీ ఏంటి అనేది కూడా విందామని అనుకుంటున్నాను. సో మా మహేష్ ఒక 2 minutes లో మాట్లాడదాము. మనం ఈ లోపల మీరు మామూలుగా ప్రొసీజర్ చెప్తారు అంటే ఒక మిస్సింగ్ బాడీ ఒకటి కనుక అంటే పోలీసులు కనుక ఒక బాడీ రికవర్ చేస్తే తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ ఒక్కసారి జస్ట్ మీకు బ్రీఫ్ గా 3-4 స్టెప్స్ ఎట్లా జరుగుతుందని చెప్తారా? నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి. అంటే యాక్చువల్గా ఒక అన్నోన్ డెడ్ బాడీ పెరిగిన తర్వాత చనిపోయిన తర్వాత రోడ్ల పైన ఆ స్పాట్ లో ఎవరైతే పోలీసు వాళ్ళు దాన్ని పంచనామా చేసి దాని సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలా జరిగింది అన్న నేచురల్ డెత్ లేకపోతే ఏదైనా అఫెన్స్ జరిగిందా, లేదా పాయిజన్ తీసుకున్నారా, లేదా మర్డర్ చేశారా, ఇవన్నీ చూసుకున్న తర్వాత పంచనామా చేసి మార్చిలో డిపాజిట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్. డిపాజిట్ చేసి డిపాజిషన్ లెటర్ కన్సల్ట్ అక్కడ పట్టారేమోకు లేదా అక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆఫ్టర్ 3 days తర్వాత డెడ్ బాడీ ఎవరు క్లెయిమ్ చేసుకోకుంటే మేము సజెషన్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఒక డిపాజిట్ లెటర్ ఇచ్చేస్తారు అక్కడ. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పోలీస్ లో చాలా బిజీ, స్ట్రెంత్ తక్కువ ఉంది. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ వీఐపీలకి సెక్యూరిటీ పెరిగిపోయింది పోలీస్ వాళ్ళదంతా కూడా. అయితే దీని మీద చాలా ఈ రోజు మిస్సింగ్ కామన్ అయిపోయింది, కిడ్నాప్లు కామన్ అయిపోయింది. వాళ్ళు టేకిటీ తీసుకుంటున్నారు. ఈ డెడ్ బాడీ ఎవరు పట్టించుకుంటారు అని అయితే వాళ్ళు ఏం చేస్తే మార్చిలో డిపాజిట్ వెళ్ళిపోతున్నారు.
కనీసం వాటి ఫోటోగ్రాఫ్స్ అవి తీసి వెబ్సైట్ లో పెట్టడం, అలాంటి సర్వీస్ చేసే వాళ్ళకు వీళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడము, మాకు ఆ ఫోటోగ్రాఫ్ హ్యాండ్ ఓవర్ చేయడం అలాంటి ఎక్కడా లేదనమాట అది. ఓకే ఓకే దీనివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు నెగ్లిజెన్సీ నెంబర్ ఆఫ్ పర్సన్ ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ధర్నాలు గొడవ దీనివల్ల ఏం జరుగుతుందంటే డెడ్ బాడీలు అనేది యాక్చువల్ సిస్టమ్ ఏముంటుంది, ఇమీడియట్లీ ఆఫ్టర్ 72 hours తర్వాత మార్చిలో డిపాజిట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 72 hours తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేయించేసి దాన్ని ఏమైనా ఉంటే ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా సస్పిషియస్ డెత్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రిజర్వ్ చేయాలి, కొన్ని ఆర్గన్స్ ప్రిజర్వ్ చేయాలి, డిఎన్ఏకి పంపించాలా. దాని తర్వాత 72 hours కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, పోలీస్ వాళ్ళు చాలా వరకు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళకి సరైన అవగాహన లేదు. ఈవెన్ ఎస్ఐ దగ్గర ఒక హోమ్ గార్డ్ నుంచి ఎస్ఐ దగ్గర నుంచి డెడ్ బాడీని ఎలా ట్రీట్ చేయాలి కూడా వాళ్ళకి అవగాహన లేదు. చాలా అట్రసేపు ఉంది ఆ సిస్టమ్. అది ఇక్కడ ఏమవుతుందంటే మార్చరీ ఒక ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారు, దాని ప్లస్ టైం తీసుకున్నారు వాళ్ళు అక్కడ వీళ్ళ పోలీస్ ఉంది. అయితే డిస్పోజల్ ఇవాళ ఏంటంటే ఆఫ్టర్ 72 గంటల తర్వాత డిస్పోజల్ అనేది జిహెచ్ఎంసీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మాకుండా హ్యాండ్ ఓవర్ చేయాలి డైరెక్ట్ గా. అయితే నిన్న జరిగిన 12 గంటల ఫోటోలో ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారు, పోస్ట్ మార్టం గురించి ఎప్పుడైతే మార్చిలో డిపాజిట్ చేస్తారో డిపాజిట్ చేయని అదే రోజు పోస్ట్ మార్టం లెటర్ కలెక్ట్ చేసుకుంటారు అక్కడ. ఓకే వచ్చి దాని మీద 2 అడ్రస్ వచ్చేసి జిహెచ్ఎంసీ అక్కడ, కానీ జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేయాలి, స్టాంప్ ఉండదు అక్కడ. ఓకే వీళ్ళు కలెక్ట్ చేసి ఎక్కడ దాచేసుకుంటారు, డెడ్ బాడీ దాచేసుకొని ఏం చేస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు అవుట్స్కట్స్ మీద చాలా అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయింది, ఆ సిటీ అవుట్స్కట్స్ మీద ట్రైన్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రైన్ జరిగిన చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వీళ్ళు ఆ ట్రైన్ల కింద చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఫేక్ అడ్రస్ రాసుకుంటారు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లో. పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది మున్సిపాలిటీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఒక అన్వాంటెడ్ బాడీ ఏం చేస్తున్నారంటే ట్రేస్ అవుట్ అయిందని చెప్పేసి ఫేక్ అడ్రస్ క్రియేట్ చేస్తారు అక్కడ. ఓకే ఆ క్రియేట్ చేసి ఆ బాడీని ఏం చేస్తున్నారంటే లోపల డిపాజిట్ చేసి హైలైట్ డికంపోజ్ చేస్తున్నారు అక్కడ. ఓకే అయితే ఎందుకు హైలైట్ డికంపోజ్ చేస్తున్నారు అంటే వ్యక్తి ఫ్యామిలీస్ ఉంటారు, చాలా మంది అక్కడ మిస్సింగ్ అయిన వాళ్ళలో ఇమిగ్రేట్ ఉంటారు, చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, డైలీ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. ఒక రోజు 2 రోజులు సెర్చ్ చేస్తారు, ఇంత పెద్ద డెన్సిటీ పెద్ద పాపులేషన్ పెద్ద ఏరియాలో వెతుకోవడం చాలా కష్టం ఒక పూర్ ఫ్యామిలీ. అలాంటి వాళ్ళు వెతుకోవడం కష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు 2-3 days వెతుకుంటారు, దాని తర్వాత వాళ్ళ కూలీనాలు పోతుంది, పర్ డే నాకు కూలీ పోతుంది ఇక్కడ, నా రోజు నా ఉద్యోగం పోతుంది ఇక్కడ, మాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు వెతుక్కోవడానికి, వాళ్ళు వదిలేస్తారు అక్కడ, వాళ్ళ కర్మగా వదిలేస్తున్నారు అక్కడ. వాళ్ళ కర్మలు ఎప్పుడైనా వస్తారు వాళ్ళ మంత్రాలు తంత్రాలు పూజ చేసుకుంటుంటారు, కానీ ఆల్రెడీ ఇక్కడ డెత్ ఉస్మానియా మార్చులు ఉంటారు అతను ఆల్రెడీ. ఏమైనా వ్యక్తి ఫ్యామిలీస్ వెళ్ళి సపోజ్ వాళ్ళు చెప్తారనుకో, పోలీసు వాళ్ళు ఒకసారి వెళ్ళి మార్చి చూసుకోని చెప్తారు వాళ్ళని. అయితే వాళ్ళు మార్చికి వెళ్ళేసరికి ఏం చూస్తున్నారంటే వీళ్ళు అడ్వాన్స్ తెలిసిపోతుంది, వీళ్ళు చాలా పూర్ రిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళకి మార్చి సిబ్బందికి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాంటెడ్లీ సీన్ క్రియేట్ చేస్తారు, అక్కడైతే డీకంపోజ్ చేసిన బాడీస్ చూపిస్తారు వీళ్ళకి. ఆ రూమ్ లో నెట్టేస్తారు, కావాలంటే పోర్టబుల్ రూమ్ లో నెట్టేస్తారు, భయానక సీన్ చూస్తేనే వాళ్ళు భయపడిపోవాలా. ఆ స్మెల్ కూడా ఒంటి మీద అబ్జర్వ్ చేస్తారు, బట్టలని కూడా 1 hour స్మెల్ పోదు. ఫస్ట్ టైం వాళ్ళు చూసిన సీన్ అనేది చూసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మార్చి రావద్దు వెతుక్కోవడానికి. ఓకే అయితే పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రెష్ బాడీస్ ఎక్కడ ఇంజురీస్ ఉండదు, ఇలాంటి బాడీలో కూడా పంప్స్ ఉండదు స్కిన్ లో. వాటికి ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ఎంబాల్మింగ్ చేస్తారు, ఒక కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు, ఎంబాల్మింగ్ చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అమ్మడానికి ఇల్లీగల్ ట్రేడింగ్ గురించి ఒక రోజు దాచేస్తారు వాటిని. ఓకే అయితే నిన్న జరిగింది ఏంటంటే అలాగేనమాట, డిఫరెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ నుంచి ఈవెన్ మాకు 27th జూలై 27th ఒక 7 బాడీలు హ్యాండ్ ఓవర్ చేస్తారు నాకు అబ్జర్వేటెడ్ పోలీస్ స్టేషన్ నుంచి. అందులో మేము 28th 30 రోజు 7 బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ 7 ఏ ఒక్క డెడ్ బాడీ కూడా మా పోలీస్ వాళ్ళు ఇచ్చిన వద్ద డెడ్ బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. నిన్న జరిగింది ఏంటంటే 12 బాడీస్ కూడా మాకు ఆగస్టు 2nd కి మాకు 12 బాడీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. నేను ఇక్కడ ఐడెంటిఫై ఏం చేశానంటే అందులో 30 to 35 years లో 2 ఫీమేల్ బాడీస్ ఉన్నాయి, అందులో చాలా యంగ్ వాళ్ళు. నేను అక్కడ ట్రాక్ చేశాను అనమాట, సరే వీళ్ళు ఈ రోజు మనకి ఏ డెడ్ బాడీ ప్యాక్ చేస్తారు వీళ్ళు, నేను చూసాను. అయితే 1 day బిఫోర్ అయితే ప్యాక్ చేసేటప్పుడు మా ముందు ట్రాక్ చేయాలి, ఒక డెడ్ బాడీ ప్యాక్ చేసేటప్పుడు డిస్పోజల్ ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళకి ట్యాగ్ ఇంప్లిమెంట్ ఉంది, ఒక ట్యాగ్ ఉండాలి, ఒక డెడ్ బాడీకి ఒక అకౌంటబిలిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్యాగ్ ఉండాలి. ఇక్కడ ట్యాగ్ సిస్టమ్ లేదు, ఒక ఫేజర్స్ మెయింటైన్ చేయరు, వాంటెడ్ ఫేజర్స్ షార్ట్ సర్క్యూట్ చేస్తారు ఉస్మానియాలో. ఫేజర్స్ ఉంటే ఏంటంటే శవాళ్ళు ఐడెంటిఫై అవుతాయి. ఆ ఫేజర్స్ దాదాపు 6 years నుంచి ఒక ఫేజర్ పనిచేయట్లేదు ఉస్మానియా మార్చరీలో. ఆ ఫేజర్స్ కూడా ఇంతకుముందు జపానీస్ వాళ్ళు డొనేట్ చేస్తారు ఆ ఫేజర్స్ ని కూడా. అయితే ఐడెంటిఫై ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళు వ్యక్తి ఫ్యామిలీస్ ని చూపించేసి భయపడి గురించి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మార్చి వెతుక్కోవడానికి రాదు ఇక వాళ్ళు.
అయితే ఆ డెడ్ బాడీ వీళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ యొక్క రైల్వే డ్యామేజ్ అయిన బాడీస్, రైల్వే కింద మరి సీట్ మీద టోటల్ డ్యామేజ్ అయిన స్కెల్టన్స్ లాగా ఉన్న బాడీస్, దాదాపు 4-5 బాడీస్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను నిన్న. నేనేం చేస్తామంటే ఇమీడియట్ మాకు టీవీ5 వాళ్ళు కూడా, సాక్షి టీవీ వాళ్ళు కూడా ఎవరో కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు మిస్సింగ్ ఫ్యామిలీ తీసుకొని వస్తారు. ఏమంటే మీరు డెడ్ బాడీ ఏ బాడీ మీద బాడీ తీసుకెళ్తున్నారు, అసలు పోలీస్ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ బాడీ తీసుకెళ్తున్నా లేదా అని చూసి మాకు ఓపెన్ చేసి చూపించాలంటే ఓపెన్ చేసి చూస్తే టోటల్ అనమాట డెడ్ ఎగనెస్ట్. మేము ఆలోచనకి వాళ్ళు ఇచ్చిన బాడీస్ కి టోటల్ డెడ్ ఎగనెస్ట్. అక్కడ పోలీస్ వాళ్ళు ఇచ్చిన బాడీ కానీ అందులో ఉన్న 3 ఫీమేల్స్ బాడీస్ కానీ 30 to 35 ఏ ఒక్కరు లేదు అందులో. ఆ బాడీని ఏం చేస్తాం ఇమీడియట్లీ మేము మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేస్తాం. మేము ఆ మున్సిపాలిటీ కూడా ఏం జరుగుతుందంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్లో వీళ్ళంతా డిప్రెషన్ మీద వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్స్ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ చట్టాలను వేరే దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు డిప్రెషన్ మీద, ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఆ డిప్రెషన్ వచ్చిన వాళ్ళు కూడా ఈ పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తారు. వీళ్ళంతా కూడా ప్రీ ప్లానింగ్ అనమాట. వీళ్ళందరూ ప్రీ ప్లానింగ్ ఒక మాఫియా తయారైపోయింది, ఇంటర్నేషనల్ మాఫియా. మా ఉద్దేశం అంటే రాజేశ్వర్ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి డెడ్ బాడీస్ కి అంత డిమాండ్ ఏముందండి మామూలుగా? దేనికి అంటే ఎవరి దగ్గర నుంచి డిమాండ్ ఉంటుంది మామూలుగా? ఎవరు కొనేవాళ్ళు ఎవరు? అంటే ఇల్లీగల్ గా కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏ ఏజెన్సీస్ ఉంటుంది? ఇక్కడే గ్రహించాలండి, ఎందుకంటే ఎవరికి వెళ్ళేది డెడ్ బాడీ అంతా డీకంపోజ్ తర్వాత కాల్ చేసేది, అది వాసన దేనికి పనికిరాలనుకుంటారు. డెడ్ బాడీకి ఉన్న వాల్యూ ఈ రోజు బ్రతుకున్న వాడికి కూడా ఒక 1000 రూపాయలు ఉండదు మార్కెట్ నిలబెట్టేవాడిని. కారణం ఎందుకంటే ఈ యొక్క డెత్ అయిన ముందు ఇంతకుముందు కాలేజ్ ఎంబీబీ మెడిసిన్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ ఉండేది. అందులో పేదవాడు కూడా డాక్టర్ అయ్యే అవకాశం ఉండదు. ఈ రోజు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పెరగడం వల్ల, ప్రైవేట్ కాలేజీలు మెడిసిన్ కాలేజీ పెరగడం వల్ల, ఒకప్పుడు ఒక కాలేజ్ ఉండే డెక్కన్ కాలేజ్, ఈ రోజు 23 కాలేజీ వస్తాయి ఏపీలో. అయితే 1968లో వరల్డ్ వైడ్ లో బ్యాండ్ ఉంది, శవాలు అమ్మడం కొనడం నేరం అన్నమాట. ఎవరన్నా డొనేట్ చేయాలి డెడ్ బాడీని. స్వచ్ఛందంగా టెన్షన్ డొనేట్ చేసిన డిసెక్షన్ గురించి అకాడమిక్ స్టూడెంట్స్ పంపించాలి. అది కూడా కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఉంది. అయితే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సీఎం ఉన్నప్పుడు ఒక చిన్న 231 జీవో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు వాంటెడ్లీ. ఆ మెడికల్ కాలేజ్ గురించి వీళ్ళు ఒక జీవోని ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడ. ఆ జీవోలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, అవి అందులో ఎలాంటి కండిషన్స్ లేవు, జీవోలో ఎలాంటి బౌండరీస్ లేవు, అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఏ లిమిట్స్ లో ఎంతవరకు సేవలు అమ్మాలి, ఏ కాలేజ్కి అమ్మాలి, ఎంతమంది స్టూడెంట్కి ఎన్ని డెడ్ బాడీస్ కావాలి, ఏమీ లేవు అందులో అనమాట. అందులో జస్ట్ అమ్ముకోవచ్చు. హైదరాబాద్ సవాల్ తీసుకొని ప్రపంచం ఎక్కడ అమ్ముకోవచ్చు. కానీ ప్రపంచ సేవలు మన హైదరాబాద్ రావద్దు, వేరే స్టేట్ మన హైదరాబాద్ రావద్దు డెడ్ బాడీస్. అయితే ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనము ఒక్కసారి మహేష్ తో మాట్లాడదామండి. మహేష్ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ట్రాజెడీ జరిగింది. ఆయనకి మీరు కొంతవరకు సహాయపడ్డారు. ఇప్పటికి కూడా ఆయన ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఒకళ్ళు కనిపించకుండా మిస్సింగ్ పర్సన్ ఒకళ్ళు ఉండడం దాని గురించి చేశారు. కాబట్టి ఎన్ఆర్ఐ సమయ తరఫునండి టింకు అని మా యాంకర్ ఒక తను హీ విల్ టాక్ టు మహేష్. సో మహేష్ లైన్ లోకి వస్తారండి. ఇప్పుడు మహేష్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం విల్ కంటిన్యూ ది డిస్కషన్. మీరు కూడా ఉండండి లైన్ లో. ఓకే ఓకే ఓకే. హలో మహేష్, నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు వింటున్నారు, మన ఉషా గారు చెప్పినవన్నీ మీరు వింటున్నారు. సో మీకు జరిగిందైతే తీరలేని లోటే. ఓకే, ఇప్పుడు మీరు ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కానీ లేకపోతే అక్కడున్న పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రభుత్వం అయితే టోటల్ చేస్తారు. నేను మా బాబాయ్ తప్పిపోయినప్పుడు తిరగని పోలీస్ స్టేషన్ లేదు, అన్ని పోలీస్ స్టేషన్ తిరిగినా కానీ లేదు, రేపురా ఎల్లుండిరా, అది లేదు ఇది లేదు, ఓన్లీ తినిపించుకోవడమే తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది అవి కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరంలో ఆగస్టు మా బాబాయ్ గారు తప్పిపోయింది. అతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీ, ఐడి కార్డు ఉంది, అన్ని ఉంది, డ్రెస్ ఉంది అతనికి. అతనికి తాగుడు అలవాటు ఉండే, తాగి పడుకుని అట్లే వర్షాకాలం ముందు చనిపోయింది. ఆ విషయం నాకు ఇక్కడ సత్యహరిచంద్ర ఫోటో చూస్తే తెలిసింది. అనే ఇలా చనిపోయిండు, పిన్ని వాళ్ళందరూ ఫోన్ చేసినాము. ఇప్పుడు కూడా మా పిన్ని వాళ్ళు సత్యహరిచంద్ర ఫౌండేషన్ ఉన్నప్పుడు ఉన్నాం, ఆయన దిక్కించి మాకు పెన్షన్ అని వస్తుంది, లేకపోతే మా శివం దొరికిపోయేది కాదు మా వారిది. నాకు ఇప్పుడు వాళ్ళ బాబుకి ఇప్పుడు జాబ్ కూడా అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు వాళ్ళ ఇంకో 3 years నుంచి మా మామయ్య కనిపించట్లేదు, మా మేనమామ గారు.
అతని కోసం తిరగని చోటు లేదు, తిరగని ప్లేస్ లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేది సత్యహరిచంద్ర వాళ్ళు ఇంతకుముందు డైలీ ఫోటోస్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఏమంటారంటే మమ్మల్ని ఉస్మానియాకి రానియట్లేదు, ఉస్మానియాలో బాడీలు ఏం చేయట్లేదు, ఫోటోలు మాకు డాక్టర్స్ అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు సంబంధించిన ఒక మంచి కార్యక్రమం చేసే వాటికి ఇలాంటి డాక్టర్స్ కూడా ఉన్నారా? డాక్టర్స్ అంటే మేము దేవునితో సమానంగా భావిస్తాము, కానీ ఇలాంటి డాక్టర్స్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ శవాలు కొన్ని అమ్ముడుపోతున్నాయని మాకు తెలిసింది. వేరే స్టేట్స్ కి, కేరళ వరకు, ఢిల్లీ వరకు పోయే అవసరం ఏముందండి? మేము ఒకటే ప్రశ్నించేది, మా వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళు అట్లే చేస్తారా? వాళ్ళ మనుషుల్ని వదిలేసుకుంటారా? దీనికి పోలీస్ వాళ్ళ నుంచి మాత్రం ఎలాంటి సపోర్ట్ లేదండి మాకైతే. అవునండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ఉస్మానియా కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా సరే ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ గా 1 నుండి 2 సంవత్సరాలకు ఉండకూడదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉస్మానియాలో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని 6 సంవత్సరాల నుంచి ఒకే డాక్టర్ ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు మనకు సమాచారం అందింది. సో దీన్ని బట్టి వీళ్ళ మాఫియాతో కుంభకాయ గానీ చెప్పులు అరిగిపోయినాయి సార్ మా మామయ్య కోసం తిరిగి ఇంతవరకు ఆచూకి తెలపట్లేదు. మీరు వారు అడగడానికి అంటారు సార్. పోయినప్పుడు నేను పోలీస్ వాళ్ళని తీసుకుపోయి అడిగితే పోలీస్ వాళ్ళకి ఏదో చెప్తాను, నన్నే బెదిరించి పంపించేస్తారు అక్కడ నుండి. అదే మీకు తెలుసా అండి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకో అడిగిన ప్రశ్నకి నేను అనుకున్నాను రాజేశ్వరరావు గారు చెప్పగలుగుతారు రిప్లై. అంటే సేమ్ రాజేశ్వరరావు గారు ఉన్నారు కదా మీరు లైన్ లో? ఇప్పుడు టింకు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే డాక్టర్స్ మామూలుగా ఒక టైం అయ్యాక గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ మనకి ఉస్మానియా 2 ప్రశ్నలు అనమాట. ఒకటి ఏంటంటే ఉస్మానియా మార్చురీకే పెడుతుంటాయా, లేకపోతే వేరే ఇతర హాస్పిటల్స్ మార్చురీల్లో కూడా ఈ అన్క్లెయిమ్డ్ బాడీస్ ఉంటాయా? ఒకటి. రెండోది, ఈ డాక్టర్స్ చాలా ఏళ్ల నుంచి అక్కడే పోస్ట్ అయి ఉన్నారని చెప్పి ఇప్పుడు టింకు అడిగిన క్వశ్చన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్ అది. దాని గురించి మీరు వివరించగలుగుతారా కొంచెం? మేడం, యాక్చువల్లీ ఒక డాక్టర్ ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం 2 years తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి, గవర్నమెంట్ జీవో అది. కానీ ఈ రోజు గవర్నమెంట్ ఎలా తయారైందంటే, లాస్ట్ ఇయర్ మేలో ఒక అతను చేశారు, డాక్టర్ జయరాజన్ వాళ్ళని ఒక అపోలో హాస్పిటల్లో ఆవిడ మొక్కలు పట్టుకొని ఏదో చనిపోయింది. అతను ఏం చేస్తారంటే ఉస్మాన్ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించారనమాట పోస్ట్ మార్టం గురించి. అయితే అది డాక్టర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది కాబట్టి ఈయన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి ఏం చేశాడంటే ఆ వ్యక్తి ఫ్యామిలీ నుంచి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేస్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే, నేను 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను ఫేక్ రిపోర్ట్ ఇస్తాను మీకు అని చెప్పేస్తే వాళ్ళు యాంటీ కరప్షన్ వాళ్ళకు వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు ఏమిటి యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకున్న తర్వాత అరెస్ట్ జైలు పంపించారు. 6 months తర్వాత మళ్ళీ రిపోర్ట్ ఇస్తారు అతను. ఇప్పుడు గాంధీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక డెడ్ బాయ్ ఒక డాక్టర్ అనేది ఈ రోజు ఒక డాక్టర్ ఉన్నాడు ఉస్మానియా మార్చరీలో, అతను 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అక్కడ. అతనికి లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, లోకల్ మినిస్టర్ చాలా లింక్స్ ఉన్నాయి అతనికి. అంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పెట్టలేరు. ఒక మెడికల్ కాలేజ్ అతను మినిస్టర్ లింక్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక విఐపీలే మెడికల్ కాలేజ్ పెట్టగలుగుతారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద మాఫియా కాబట్టి ఇది ఒక చాలా కోఆపరేట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళని కాపాడుతూ ఉంటారు అక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా వీళ్ళని. ఓకే రాజేశ్వర్ గారు ఒక్క నిమిషం అండి. హలో రాజేశ్వరరావు గారు మరొక ప్రశ్న. హలో రాజేశ్వరరావు గారు మరొక ప్రశ్న. నేను టింకు అండి. హలో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మార్చరీలో 72 గంటల తర్వాత ఆ బాడీని 72 గంటల వరకు మార్చరీలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది పోస్ట్ మార్టం జరగకుండా. ఆ తర్వాత 72 గంటలు దాటిన తర్వాత పోస్ట్ మార్టం జరిపించి ఫ్రీజర్ లో పెట్టాల్సి ఉంటుంది యాజ్ పర్ రూల్. అంటే హాస్పిటల్ రూల్స్ ప్రకారం 72 గంటల దాకా ఆ బాడీని అట్లే ఫ్రీజర్ లో పెట్టి తర్వాత 72 గంటల తర్వాత మార్చరీకి తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఇంకా వాళ్ళ కొంత కాలం వరకు అక్కడే పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంతలోపు చెన్నై నుంచి కానివ్వండి, లేకపోతే కేరళ నుంచి కానివ్వండి, చెన్నై నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, మన కలకత్తా నుంచి కానీ మెడికల్ కాలేజెస్ వాళ్ళు వచ్చి ఈ శవాలని 2 నుంచి 3 లక్షల విలువతో కొనుక్కొని పోతున్నారు. సో ఈ రాష్ట్రాన్ని దాటే ప్రయత్నంలో అంటే చెన్నైకి పోవచ్చు, ఇట్లా కలకత్తాకు పోవచ్చు, అట్లా ఢిల్లీకి పోవచ్చు. శవాలు రాష్ట్రాలు దాటుతుంటే పోలీస్ సిబ్బంది కానీ లేక ఈ ప్రభుత్వ యంత్రాంగం గాని ఏం చేస్తున్నట్టు? అవును, అంటే ఇక్కడ చాలా సింపుల్. అంటే ఇక్కడ ఏంటంటే లోపల ఒక మాఫియాని ఒక క్రియేట్ చేసి పెట్టుకున్నారు, ఒక ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళని.
వాటికి ఒక ఎక్స్ లోగో ఉంటుంది. ఆ ఎక్స్ లోగో కూడా అంబులెన్స్ లాగా క్రియేట్ చేస్తారు. అది ఆర్టీఏ పర్మిషన్ ఉండదు వాటికి. ఒకే ఫ్యామిలీని, ఒక ముస్లిం ఒకే ఫ్యామిలీని వీళ్ళు ఒక మాఫియా తయారు చేసి ఆ వెహికల్ పెట్టుకుని 24 hours యాక్చువల్గా ప్రైవేట్ వెహికల్ మార్కెట్ లోపల ఉండదు, కానీ 24 hours ఇన్సైడ్ లో ఉంటాయి మార్కెట్లో ఉంటాయి. అయితే వెహికల్ ఏం చేస్తారంటే చాలా మంది మీరు చూడండి టోల్ గేట్స్ దగ్గర కానీ మనకి ఎక్కడైనా కానీ ఇది అంబులెన్స్ కాబట్టి ఆపరు. అది ఇక్కడ ప్లస్ పాయింట్. రెండోది ఏంటంటే అంబులెన్స్ లో చాలా మంది డెడ్ బాడీ అంటే భయపడతారు. ఇక్కడ టోల్ గేట్స్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ మన రకరకాల గేట్ల దగ్గర కూడా భయపడతారు చేయాలి. ఒకవేళ డెడ్ బాడీ తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది లీగల్ గా కట్టాలి. లీగల్ గా డెడ్ బాడీ ప్రైవేట్ కాలేజ్ కావాలంటే 50,000 రూపీస్ డీడీ పే చేయాలి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద. అలాంటి బాడీ ఒక 2-3 ఉంటాయి. ఇల్లీగల్ గా 10 ఇల్లీగల్ డెడ్ బాడీస్ ఉంటాయి. అందులో ఏం చేస్తారంటే డికంపోజ్ బాడీ చేస్తారు. అక్కడ ఎవరన్నా అడిగారనుకోండి, ఇలాగ చెక్ పోస్ట్ దగ్గర ఆపారనుకోండి, టోల్ గేట్ ఆపారనుకోండి, డెడ్ బాడీ చూపిస్తారు భయంకరమైన. లేదా వాళ్ళ దగ్గర డీడీగా లీగల్ గా డీడీ చూపిస్తారు ఒక 4-5 డెడ్ బాడీలకి. అయితే చాలా ధైర్యం చేయరు. డెడ్ బాడీ అంటే ఇంటనే డెడ్ బాడీ అంటేనే భయపడతారు, పేరెంట్ కూడా భయపడతారు. అలాంటి వాళ్ళకి ప్లేస్మెంట్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ యొక్క వాళ్ళ దగ్గర 2-3 సెల్లు ఉంటాయి. అక్కడ సెల్ ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ సపోజ్ ఎవరైనా మరీ సీరియస్ గా ఉండి టోల్ గేట్ కానీ చెక్ పోస్ట్ సీరియస్ తీసుకొని ఆపేస్తారు అనుకోండి, ఇమీడియట్లీ వీళ్ళకి డాక్టర్స్ కాల్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఏరియాలో కొంచెం లింక్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ఎమ్మెల్యేల కమిషనర్ ఫోన్ చేసి మళ్ళీ లోకల్ పోలీస్ వాళ్ళకి వాళ్ళు డిమాండ్ చేసి అక్కడ నుండి పంపించేస్తారు. అయితే చెన్నై ఢిల్లీ వరకు వెళ్తున్నాయి. చెన్నై నుంచి ఏమైతే షిప్ లో వెళ్తున్నాయి. అవి మళ్ళీ ఈరోజు మనం చూస్తాం షిప్ లో ఎంత పెద్ద ఏదైనా చేయొచ్చు, సముద్రం తరిగిపోతుంది కాబట్టి. అయితే మార్క్ చేసింది ఏంటంటే ఆస్ట్రేలియాలో 65,000 స్కెల్టన్స్ ఉన్నాయి ఇండియాది. అంటే టోటల్ గా వేరే స్టేట్ కానీ వేరే కంట్రీస్ లో కానీ పోలీస్ మాన్యువల్స్ కానీ గవర్నమెంట్ మాన్యువల్ కానీ ఒక డెడ్ బాడీ మీద ఉన్న రైట్స్ 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మన గవర్నమెంట్ ఏంటంటే ఓట్ బ్యాంక్ కాబట్టి ఫెయిల్యూర్ మెయిన్ అంతా అక్కడే అనమాట. ఎవరు కూడా సేవా దృక్పథం పోలీసు వాళ్ళు కానీ ఐఏఎస్ కానీ ఐపీ మధ్య చూస్తున్నాము. జడ్జిలు కూడా ఈరోజు జైల్లో కూర్చున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో కూర్చున్నారు, ఐపీఎస్ జైల్లో కూర్చున్నారు. ఇదంతా డబ్బు గురించి వెళ్తున్నారు అనమాట. ఎవరో సేవా దృక్పథం పనిచేసేది ఇక్కడ. అయితే ఇదంతా ఒక కమర్షియలైజ్ అయిపోయింది. ఈలో కూడా ఏంటంటే ఇప్పుడు డాక్టర్లు కూడా డబ్బులు ఇచ్చి చూస్తున్నాం. ఈ మధ్య మనం ఒక్కొక్క ప్రైవేట్ కాలేజ్ దాదాపు 50 లక్షలు ₹1 తీసుకుంటాం ఒక స్టూడెంట్ కి. ఆయన ₹1 పెట్టి డాక్టర్ అయ్యి బయట పేదవారికి రూరల్ ఏరియాలో ఎలా సేవ చేస్తారండి అతను? ఇప్పుడు రాజేశ్వర గారు, ఇప్పుడు డబ్బుల విషయం గురించి మీరు ఇప్పుడు అన్నారు డబ్బు తీసుకుంటున్నారని. ఈ మొత్తము ఈ బిజినెస్ మొత్తం ఇప్పుడు ఏంటి, ఈ బిజినెస్ సాగుతున్న బిజినెస్ డబ్బు విలువలో చూస్తే ఎంత డబ్బు ఎక్స్చేంజ్ అవుతుందండి, చేతులు మారుతుంటుంది మామూలుగా? ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ 2 రకాలు జరుగుతుంది. ఇది ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉచితంగా ఇవ్వాలి డెడ్ బాడీ అని. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాలేజ్ మేము గవర్నమెంట్ కాలేజ్ ఫ్రీగా పంపిస్తామని చెప్పేసి స్టాంపింగ్ చేసి అక్కడ నుండి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ బాడీ. అయితే మినిమం ఒక ఫీమేల్ బాడీ మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఇచ్చిన 12 బాడీలలో 30 నుంచి 35 సంవత్సరాల బాడీలు ఉన్నాయి అందులో. అది దాదాపు ఒక 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కలుపుతున్నారు రేట్ దాన్ని. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను ఇంతకుముందు ₹1 వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటారు. ఇలాగో జీవో లేదు డెడ్ బాడీ పర్చేజ్ చేయడం పర్మిషన్ లేదు. అయితే వీళ్ళు ఏంటంటే కొంతమంది క్లబ్ అవుతారు, స్టూడెంట్స్ అంతా క్లబ్ చేసుకొని ఈ డెడ్ బాడీ పర్చేజ్ చేస్తారు. అదొకటి. రెండోది ఇప్పుడు మనకి ఈఎన్టీ ఉంటుంది. ఈఎన్టీ వాళ్ళకి ఎయిర్ నోస్ అండ్ ఎయిర్ కావాలి ఖచ్చితంగా. దాని మీద డిస్క్రిప్షన్ వాళ్ళు అకాడమిక్ అవసరం స్టూడెంట్స్ కి. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు బ్రోకర్స్ అప్రోచ్ అవుతే ఉస్మానియాకి వస్తే తల కట్ చేసి ఇచ్చేస్తారు. మీకు 20-30,000 ఇస్తే తల కట్ చేసేస్తారు. అది కూడా ఆల్రెడీ మా దగ్గర ఎవిడెన్స్ గవర్నమెంట్ ఇస్తాం తల కట్ చేస్తాను. ఈ రోజు మనకు డెంటల్ క్లినిక్ చాలా చూస్తున్నాం. అడవాళ్ళకు డెంటల్ క్లినిక్ ఓపెన్ అయినాయి. మీకు సిరామిక్ టీ టెస్ట్ అంటారు వాళ్ళు. 5,000 10,000 తీసుకొని సిరామిక్ టీ టెస్ట్ అంటారు. వీళ్ళేం చేస్తారంటే మార్కెట్కి అప్రోచ్ అయ్యి అన్నం డెడ్ బాడీ టీట్ మొత్తం తిప్పి 10,000 కోసి ఇచ్చేస్తారు మీకు లోపలికి నోట్లకి వెళ్ళి. ఆ సిరామిక్ అనేది కెమికల్ ట్రీట్మెంట్ చేసి అదే ఇస్తున్నారు సిరామిక్ టీట్ అని చెప్పేసి. ఆడవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు చనిపోతారు. వాళ్ళు మీ ఆడవాళ్ళు చాలా మంది జుట్టు పెద్దగా ఉంటుంది బాగా అనేది అనుకుంటే పోస్ట్ మార్టం చేస్తాం ఇదే జుట్టు కట్ చేసుకుంటారేమో అనుకుంటారు. కానీ దానికి అవసరం ఉండదు, జుట్టు కట్ చేసే అవసరం ఉండదు పోస్ట్ మార్టం చేసేటప్పుడు. అయితే వీళ్ళేం చేస్తారు, జుట్టు కూడా ₹10,000 కేజీ అమ్ముకుంటున్నారు. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది అది నేను ఇచ్చే ఎవిడెన్స్ ప్రకారంగా. అంటే ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్, హెచ్ఓడి అంటే వైద్య నారాయణ హరి అని మేము పూజిస్తాము. ఒక హాస్పిటల్ అంటే ఒక దేవుని గుడి అనుకుంటాము, అందులో దేవుడు ఒక డాక్టర్ అనుకుంటాం. ఈ రోజు ఇంత దిగజారిపోయారంటే ప్రజలకు ఇంత పెద్ద హోదా ఇచ్చిండు డాక్టర్ అని ఓ దేవుళ్ళ చూస్తాం. ఇంత దిగజారిపోయి శవాల మీద ఈ రోజు వీళ్ళు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నారంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. చేతికి ఎలాంటి పెట్టుబడి లేకుండా ₹1,00,00,000 సంపాదిస్తుంది. దీనివల్ల కొన్ని 100 కుటుంబాలు రోడ్ల పాలవుతున్నాయి.
ఈ రోజు డెడ్ బాడీ దొరకకుంటే ఒక డెడ్ బాడీ అనేది హ్యూమన్ బీయింగ్ ఒక చైన్ సిస్టమ్, అది అల్లుకపోయి ఉంటుంది ఒక కుటుంబానికి. అయితే వీళ్ళు ఇక్కడ బ్రేక్ చేయడం వల్ల అందులో మిస్సింగ్ అయిన వాడు ఇల్లీగల్ ట్రేడింగ్ చేసిన వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండొచ్చు, ఒక బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే కామన్ ప్రైవేట్ ఎంప్లాయ్ ఉండొచ్చు, లేకపోతే ఒక బ్యాంక్ లో డిపాజిట్ వ్యక్తి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే పెన్షన్ రావాలన్నా, ఒక పిల్లలకి ఒక స్కాలర్షిప్ రావాలన్నా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. డెత్ సర్టిఫికేట్ ఏమి చేయలేము, మన డబ్బులు మనం తీసుకోవడం గారు మీకు తెలుసు కదా. అది కొన్ని వందల వేల కుటుంబాలు ఈ రోజు రోడ్ల పాలు అయ్యాయన్నమాట వీళ్ళ వల్ల. వీళ్ళేమో డబ్బులు తీసేసి ఎంజాయ్ చేస్తారు కోట్ల రూపాయలు. ఈ రోజు నాకు కూడా ఆఫర్ ఇస్తారండి, 2007 లో నాకు ఆఫర్ ఇస్తారు. నాకు ఆఫీస్ 2 కోట్ల ఎన్నిక రెడీగా ఉన్నారు, నాకు ఆఫీస్ లేపడానికి విషయం ప్రయత్నం చేస్తాను. ఆఫీస్ లేపడానికి మీరు చూస్తారు ఎంత హట్ లాగా ఉంది ఆఫీస్. 20 గజాలలో ఆఫీస్ ఉంది నాకు. యూఎస్ఏ నుంచి వీళ్ళు కూడా వచ్చారు, కొంతమంది వచ్చి కూడా ఆఫీస్ చూసి చాలా వంటర్ అయిపోయారు. ఎంత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అనుకున్నాను నన్ను. వాళ్ళు వచ్చి నాకు ఫీడ్ బాక్స్ ఇచ్చారు, యూఎస్ఏ వాళ్ళు కూడా వచ్చి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూసా కాబట్టి లిజనర్స్ కి చెప్పాలండి. యాక్చువల్ గా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో మనలో కొంతమంది తెలుసుండొచ్చు, గేట్ పక్కనే చాలా చిన్న రూము, అక్కడ వాళ్ళు వాస్తు కోసం వదిలేసి చెత్త పడేస్తున్న కార్నర్ లో రాజేశ్వరరావు గారు ఒక చిన్న రూమ్ కట్టుకుని, అతి చిన్న రూమ్ లో ఏంటంటే ఒక కంప్యూటర్ మెయింటైన్ చేస్తూ ఆయన ఫుల్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఒక ఫైల్స్ పెట్టుకుని అక్కడి నుంచి పనిచేస్తున్నారు. అండ్ సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ ఆల్సో ఆపరేట్స్ ఓన్లీ ఆన్ డొనేషన్స్. వాళ్ళకి ఏ రకమైన ఫండింగ్ సోర్స్ లేదు. ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే ఒక కొన్ని ఎన్జిఓస్ దగ్గర నుంచి వచ్చే ఫండింగ్, చిన్న చిన్న ఫండింగ్ ప్లస్ ఇండివిజువల్స్ ఇచ్చే ఫండింగ్ డొనేషన్స్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఒక క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పారు యాక్చువల్గా మీ ఆఫీసు లేపేయడానికి ప్రయత్నాలు జరిగాయి అని, మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తారు అంటే ఈ క్రిమినల్ ఈ మొత్తం ఈ కాన్స్పిరసీ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మీరు చేసే ప్రయత్నం అంటే ఏ విధంగా మీరు ఎవిడెన్స్ చేస్తారు? అంటే మీరు ఇప్పుడు నన్ను డొనేట్ కొని యాక్చువల్ గా స్టార్టింగ్ లో అనాథ శివం అంటే మున్సిపాలిటీ ఉంది, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్, ఇంత పోలీసు, నువ్వు చేయడమని నవ్వుకున్నా నీ దగ్గర డబ్బులు ఎక్కడ అని. ఎవరు అంత ఈజీగా డబ్బులు స్టార్టింగ్ ఎవరు డోనర్స్ ముందుకు రారు. యాక్చువల్ నాకు రాజేంద్ర నగర్ లో చిన్న ప్లాట్ ఉంది, 200 గజాల ప్లాట్ అమ్మేస్తాను నేను. అప్పట్లో 6 లక్షలు వచ్చాయి నాకు స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాను. అది ఎంబెచ్చి మా తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ లో ఉంటే ఇద్దరిని కూడా ఇంటర్మీడియట్ చదువుకుని ఆపేస్తాను నేను వాళ్ళని కూడా. వాళ్ళు ఎంబడి పెట్టుకొని నా ప్రాపర్టీ అంటే 6 లక్షలు ఎంబడి పెట్టుకొని ఇంట్లో మా పిల్లలకి లిమిటెడ్ గా నెలకు 1000-2000 ఇచ్చుకుంటే నేను ఈ యొక్క సొంత డబ్బులతో దానికోసం స్టార్ట్ చేశాను. యాక్చువల్ స్టార్టింగ్ ఇవన్నీ కూడా దాంట్లో ఈ రోజు కూడా నేను ఒక 1000 రూపాయలు ఇంట్లో కిరాయికుంటున్నాను. 3 వ్యక్తి పండుకోలేదు, ఎందుకంటే నా మీద స్టింగ్ ఆపరేషన్స్, నా మీద ఎంక్వైరీస్, నా ఆఫీస్ లేపడానికి నన్ను ఏ రోజు చంపుతారో నాకే తెలియదు. ఈ రోజు అంతా ఈ రోజు నేను జరిగిన ఇష్యూ మీద ఈ రోజు చూడండి, నేను ఆ రోజు అయినా మా వెహికల్స్ డోనర్స్ ఇచ్చిన వెహికల్స్ అవి 2 కూడా టాటా ఓన్లీ కూడా డోనర్స్ ఇచ్చిన వెహికల్స్ ని ఆ వెహికల్స్ నేను ఎంజాయ్ చేస్తా తిరిగి డెడ్ బాడీల గురించి నేను యూజ్ చేసాను. మార్చర్ వెహికల్స్ డిజైన్ కూడా చేశాను నేను. ఈ రోజు దాంట్లో బార్కు పంపించేది చేస్తాను సైడ్ దాని అద్దాలు కొలగొట్టారు వాళ్ళ లోపలంతా కూడా. అంటే ఇంత హరాస్మెంట్ అంటే చూడండి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ. మీరు ప్రభుత్వంలో ఎవరెవరిని అప్రోచ్ చేయారండి, ఏం చేస్తారు అక్కడ మీరు? ప్రభుత్వం ఈ రోజు సీఎం తెలియని వాళ్ళంతా ఏమో లేదండి, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ 3 years నేను ఫైట్ చేస్తున్నాను, లోకేష్ తో ఫైట్ చేస్తున్నా. ఈ యొక్క హైదరాబాద్ ఉన్న హ్యూమన్ రైట్స్ లోకేష్ తో కూడా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ బొమ్మలా ఉన్నాయి అంతే, వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు. అదే పక్క రాష్ట్రం మహారాష్ట్ర మన కర్ణాటకలో సీఎం జైలు పంపించారు లోకేష్ గా, మన ఇక్కడ హైదరాబాద్ లో అలాంటి ఎలాంటి రైట్స్ లేవు వీళ్ళకి. నేను ఈ రోజు సీఎం వరకు తీసుకెళ్లాను. మన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు నేను మన బీజేపీ కిషన్ రెడ్డి గారు 2 times వెళ్ళాను ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్ నేను అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉంటే అతను నేను ఆల్మోస్ట్ ఇచ్చాను. మాస్టర్ జరిగి అన్ని విత్ ఎవిడెన్స్ తో సహా నేను హైలీ అక్యుమిలేటెడ్ బాడీస్ నేను చూపించాను అక్కడ. ఈ రోజు రీసెంట్ గా లాస్ట్ ఇవన్నీ చూసి మరి గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఈ ఇయర్ March 27 కి కమిషనర్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రవీణ్ ప్రకాష్ గారిని ఎంక్వైరీ కమిషన్ వేశారు అక్కడ. ఆయన ఎంక్వైరీ కూడా అయిపోయింది, ఎంక్వైరీ కూడా చేశారు, సిఐడి కూడా ఎంక్వైరీ అయింది అక్కడ. కానీ ఎంక్వైరీ రిపోర్ట్ May ending June ఫస్ట్ వీక్ లో రావాలి సార్ యాక్చువల్ గా. కానీ రాని కూడా కొట్టి పెడుతున్నారు. వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కి. వాళ్ళకి చెన్నై ఢిల్లీ మణిపాల్ వరకు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ గవర్నమెంట్ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ వీళ్ళకంటే ఇంకోటి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు వీళ్ళకి పట్టించుకోకపోవడం కారణం ఏంటంటే పోలీస్ వాళ్ళకు వీళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. చెప్పాలంటే బాబాబాబుతో సంబంధం ఉంటుంది నా భాష చెప్పాలంటే. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫోరెన్సిక్ వాళ్ళకి ఖచ్చితంగా క్లాసెస్ ఉంటాయి ఫోరెన్సిక్ సంబంధించింది. వాళ్ళకి డాక్టర్లు గురువులు అక్కడ ఈ ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్ళి క్లాసెస్ తీసుకోవాలి. ఒకటి రెండోది ఒక లాకప్ డెత్ అవుతాయి, పోస్ట్ మార్టం వాళ్ళని వాళ్ళు మిస్గైడ్ చేసి ఏం చేస్తే వాళ్ళే కాపాడాలి లాకప్ డెత్ జరిగినాకని. ఈ రోజు పోస్ట్ మార్టం తారుమారు చేయాలన్నా మర్డర్ చేసిన వాళ్ళు కూడా పోస్ట్ మార్టం తారుమారు చేసి వీళ్ళతో నెక్సెస్ అయ్యి లాస్ట్ మంత్ 3 మర్డర్ కేసెస్ కూడా వీళ్ళు నెక్సెస్ అయిపోయారు. అది అడ్రస్ కూడా చేస్తారు కుటుంబాలను కూడా.
ఇదొక మాఫియా డాన్స్. ఐఎస్ఐ అన్న నయం. ఇంకా ఐఎస్ఐ వాళ్ళకు బాంబు వేస్తే 100 మంది చనిపోతారు, కానీ ఇది వేల కుటుంబాలు నాశనం పట్టిస్తున్నారు. ఇది గవర్నమెంట్ పని కూడా. మీకు తెలిసి అంటే మీకు క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది ఏదైనా రాజకీయ పార్టీలు ఎవరికైనా ఏమైనా ప్రమేయం ఉందండి ఇందులో? అంటే వ్యక్తులు గాని రాజకీయ నేతలు గాని పార్టీలకి అంటే ఒక పార్టీకి తెలిసి ఇట్లా ప్రమేయం ఉన్నట్టు మీకు ఏమైనా తెలిసి వచ్చిందా? అంటే ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఊరికే అంటే మన ఊరికే ఆరోపణలు చేయడం కాకుండా ఎవిడెన్స్ ఉన్న సందర్భాలు అండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ మినిస్టర్ లింక్స్ ఉన్నాయి అక్కడ 100% వాళ్ళకి. ఆ లోకల్ మినిస్టర్ లింక్స్ లేని ఎలాంటి పని ఎవరు చేయలేరు. ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఐఏఎస్ వీళ్ళు సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి అసలు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చారంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి వాళ్ళకి? ఏ జీవో మీద ఏ ఆర్డర్ మీద ఇస్తున్నారు వాళ్ళకి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ దొరకట్లేదు, పబ్లిసిటీ ఫండ్ వీళ్ళని ఎందుకు రీకాల్ చేస్తున్నారు నేనే పట్టిన తర్వాత? అది వితౌట్, ఎందుకంటే అందులో ఎవరికో ఒకసారి ఏ ఒక ఎమ్మెల్యేనో ఎంపీలో మినిస్టర్లో కొంత బంధుత్వం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అయినా ఎమ్మెల్యే మినిస్టర్ కూడా ఒకప్పుడు వాళ్ళు రోడ్డుగా తిరిగేవాళ్ళు, రోడ్ల మీద అవార్డు తిరిగేవాళ్ళు. వాళ్ళందరూ కూర్చోండి హైదరాబాద్ లో ఎంట్రన్స్ దగ్గర డబ్బులు ఖర్చు పెడితే ఏమైనా కావచ్చు. డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి ఓట్లు వచ్చేస్తాయి, అన్ని ఆటోమేటిక్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు ఇలాంటి వాటి వాళ్ళు? అవునా, చాలా మంచిగా నేను కూడా. హలో, శ్రీకాంత్ గారు క్వశ్చన్ అడుగుతున్నారండి లాస్ ఏంజలస్ నుంచి. రవికర్ గారు. మేడం, శ్రీకాంత్ గారు లాస్ ఏంజలస్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. 25% గుర్తించని బాడీస్ లో 25% మహిళలు ఉంటున్నారు కదా, దీనికి కారణం ఏంటి అసలు అని ఆయన అడుగుతున్నారు మేడం. అంటే మహిళలు 25% ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ మహిళలు అంటే ఇది చాలా ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఏజ్ గ్రూప్ 30-40 ప్లేస్ వాళ్ళు చాలా రేటు పడుతుంది అనాథ వాళ్ళకి. వాళ్ళు చనిపోతున్నారు మాక్సిమం. చనిపోయిన తర్వాత ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నికల్ తో ఏంటంటే ఇక్కడ పర్ డే హైదరాబాద్ రంగారెడ్డి అప్ టు 65 కిలోమీటర్ రేడియస్ ఏరియాలో మీకు 15 నుండి 20 అనాథ శవాలు వస్తున్నాయి. ఇక్కడ పేపర్ లో కానీ ఎందులో కానీ 1-2 కంటే ఎక్కువ రావు. ఎలక్ట్రాన్ మీడియాలో అసలు చూపించారు ఎవరు కూడా. ఇది ఇక్కడ మైనస్ పాయింట్ వీళ్ళకి, విక్టిమ్ ఫ్యామిలీస్ కి. అయితే ఈ అనాథ ఏదైతే చనిపోతున్నారో ఇమీడియట్లీ విత్ ఇన్ 5-10 minutes లో వీళ్ళకి ఏం చేస్తారంటే మార్చిలో డిపాజిట్ చేయగానే వాటి శవాల మీద జుట్టు తీసేయడము, కెమికల్ ట్రీట్మెంట్ విత్ ఇన్ 5-10 minutes లో మాయం లోపల చనిపోతారు శవం. అంటే ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కి సర్చింగ్ గురించి బయట పెట్టాలి, ఆహారంలో ఫ్రీజర్ లో పెట్టాలి. యాక్చువల్లీ వచ్చి చూపించడానికి లోపల డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వెయిన్ అయితే ఉంటుందో మన బాడీలో పెద్ద వెయిన్ అయితే ఉంటుందో తోడ దగ్గర దాని నుండి ఇంజక్షన్ చేస్తారు. ఒక 10 లీటర్స్ కెమికల్ ఇంజక్షన్ చేస్తారు. దాన్ని ఎంబాల్మింగ్ అంటారు. చేసి దాన్ని దాచేస్తారు. దాచేసిన తర్వాత ఒక వ్యక్తి ఫ్యామిలీస్ అసలు చూపించకుండా మీకు ఇంతకుముందు చెప్పాను డీకంపోజ్ బాడీస్ భయపడుతుంది ఏమైనా ట్రేస్ అవుతాయి కానీ మహిళల డెడ్ బాడీస్ వేరే దొరుకుతాయి. జెన్సీ అంటే చాలా ముసలి చాలా దొరుకుతా ఉంటాయి అది. అందుకే ఇలాంటి దాచేస్తున్నాం మీకు. అందుకే ఈ రోజు 3 బాడీలు చూపించాను కదా, అది ఒక బాడీ నాకు ఇవ్వలేదు ఇందులో నేను జరిగిన ఇష్యూలో. అందుకే అడ్జస్ట్మెంట్ నేను పట్టుకోవడం కారణం అక్కడే అది. ఓకే ఓకే. ఇప్పుడు అంటే మీకు క్రైమ్ కి ఇంకేమైనా సంబంధం ఉందండి? అంటే మహిళల బాడీ దొరకడానికి వాళ్ళ మీద జరిగే నేరాలకి దానికైనా సంబంధం ఏమైనా ఉందండి? అది కూడా ఉందండి. ఎందుకంటే సిటీ అనేది ఇప్పుడు అవుట్స్కట్స్ అంతా కూడా చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ఈ మధ్య డైవర్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ సిటీలో. ఈ అడ్వాన్స్ ఏంటంటే ఒకప్పుడు ఒకటే సంపాదించేవాళ్ళు, మగవాళ్ళు ఒకటే ఇంట్లో ఆడవాళ్ళు కూర్చొని భోజనం చేసి అమ్మ కొడుకులను చూసుకునే వాళ్ళు. ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంట్లో కంటే బయట ఎక్కువ మహిళలు ఎక్కువ ఉంటున్నారు. అందులో అనేది some ఎఫెక్ట్స్ అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అంటే స్టార్ట్ ఈ యొక్క అడ్వాన్స్ ఇయర్ కి, ఈ యొక్క కోర్టు బయట చూసే ఎంజాయ్మెంట్ కి, ఈ యొక్క రంగుల ప్రపంచానికి, రెయిన్బో కలర్ కి అలవాటు పడి వీళ్ళ క్రైమ్ రేషియో పెరుగుతుంది ఇక్కడ వీళ్ళ పైన. లింక్ ఉందంటారు, కొంతవరకు లింక్ ఉండొచ్చు అని అంటున్నాను మీరు. ఖచ్చితంగా అండి. ఇంకొక ప్రశ్న అండి, యాక్చువల్గా మనము పేపర్లలో ఒక్కొక్కసారి చూస్తుంటాము ఆసుపత్రి నుంచి ఎవరో రోగి అదృశ్యమయ్యారు అని చెప్పేసి. దానికి దీనికి ఏమైనా ఈ క్రైమ్ కి ఏమైనా సంబంధం ఉందండి? హాస్పిటల్లో ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ 90% రిక్రూట్మెంట్ లేదండి. ఇప్పుడు టోటల్ గా రిటైర్మెంట్ అయిపోయారు. కోర్టు స్టాఫ్ కానీ ఆయిల్ కానీ ఎవరు కూడా రిక్రూట్మెంట్ లేదు. వాచ్మెన్ కూడా అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాచ్మెన్ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వాళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీకి రూపాయలు 50 రూపాయలకి బాంబు కూడా పెట్టవచ్చు ఎక్కడైనా కానీ. వాళ్ళకి ఏమాత్రం డబ్బులు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టర్ నిరంతరం వాళ్ళు జీతాలు ఇవ్వడు. సెక్యూరిటీ పాస్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసి. అయితే ఇక్కడ లోపల ఏంటంటే ఒక వ్యక్తి ఎవరు డెస్పరేట్ పేషెంట్స్ ఉంటారు 108 వాళ్ళకి ప్లేస్మెంట్ అయింది. ఇంకా 108 వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు తీసుకొని పడేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఆర్గన్స్ కిడ్నీస్ ఈ యొక్క చాలా పెద్ద వ్యాపారం. ఒక్కొక్క కిడ్నీ 20-30 లక్షలు కలుపుతుంది.
అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 108 చేసినాక డిస్ట్రిక్ట్ పేషెంట్ ఎవరు అటెండెన్స్ ఎవరు ఉండరు. సపోజ్ ఒక ఇన్ పేషెంట్ కూడా అటెండెన్స్ ఉన్నాక తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేయడమో స్నానం చేయడానికి వెళ్తారు వాళ్ళు. అక్కడ పెరాసిస్ పేషెంట్ ఉంటాడు, అన్కాన్షియస్ ఉంటాడు, మెంటలీ రిటైర్డ్ ఉంటాడు. ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్లో మేము డైలీ తిరిగే వాళ్ళు మాకే కన్ఫ్యూజ్ అవుతుంది మెయిన్ గేట్ ఎక్కడ ఉంది అనేది. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఆ గేట్ ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఐడెంటిఫై పేషెంట్ అని ఎవరికైనా తెలిసిపోతుంది చూడంగానే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రోకర్స్, ఈ యొక్క ఆర్గన్స్, ఈ యొక్క కిడ్నీల బ్రోకర్స్ ఏం చేస్తున్నారు అంటే అక్కడ వీళ్ళు ఒక బంధువులాగా క్రియేట్ చేసి వాళ్ళని నెంబర్ తీసుకెళ్ళిపోవడం. ఓకే, నెంబర్ తీసుకెళ్ళి కాల్ చేసి కిడ్నాప్ చేయడం, వాళ్ళని తీసుకెళ్లి ఇక్కడ మా విశాఖపట్నం, విజయవాడ తీసుకుంటూ కిడ్నీలు ఇవన్నీ ఆర్గన్స్ న్యాయం చేసేసి సముద్రం వాళ్ళు పడేస్తున్నారు. చూడండి మీరు చెప్పుడు కూడా ఎంత డీకంపోజ్ అయినా ఒంటి మీద బట్టలు ఉంటాయి అక్కడ. కానీ ఈ బాడీలో చూడండి ఎలాంటి బట్టలు ఉన్నాయి ఒంటి మీద. ఇవన్నీ చాలా టెక్నికల్ గా అనమాట. చాలా మంది నెక్సెస్ అయి ఉంటారు ఈ టీమ్ అంతా కూడా. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా వేరే స్టేట్స్ లో కానీ ఎక్కడైనా ఇది ఇలాంటిది ఏదైనా ఎక్స్పోజ్ చేయడం జరిగిందండి ఎవరైనా? ఎక్కడ లేదండి, ఎందుకంటే అక్కడ మాన్యువల్స్, పోలీస్ మాన్యువల్స్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి కదా సిస్టమ్. మన దగ్గర ఏపీలో ఫెయిల్యూర్ ఉంది. ఇది ఏపీలో అక్కడ ఫెయిల్యూర్. అందుకే ఇక్కడ నుంచి చూడండి, మనకంటే ఎక్కువ పాపులేషన్ చెన్నై, మన మహారాష్ట్ర, మనకంటే ఎక్కువ పాపులేషన్ అక్కడ. మనకంటే ఎక్కువ బెగ్గింగ్ చాలా మంది చనిపోతా ఉంటారు. ఆ బాడీ మనకి ఎందుకు రావట్లేదు? ఇక్కడ బాడీలు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాయి? మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం 2010 జనవరి నుంచి సెప్టెంబర్ 2011 వరకు రైట్ ఇన్ఫర్మేషన్. అది కూడా సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్. ఇంకా నేను సైబరాబాద్ తీసుకోలేదు, రైల్వే తీసుకోలేదు, ఓన్లీ లిమిట్స్ లో తీసుకున్న వాటిల్లో 934 బాడీస్ వచ్చాయి. యాక్చువల్ గా పోలీస్ రికార్డులో 934 బాడీస్ కూడా మేము దానం చేసినట్టు ఉన్నాయి. మేము దాని ఖాతా పెడితే ఓన్లీ మాకు 334 బాడీస్ ఉన్నాయి, 594 బాడీస్ మిస్సింగ్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనం గ్రహించాలి, ఈ 594 బాడీస్ కూడా పోలీసు వాళ్ళని టోటల్ గా తప్పుదారి పట్టించారు. ఎందుకంటే 594 బాడీస్ పోలీస్ రికార్డులలో పోస్ట్ మార్టం అయినట్టుగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర డిస్పోజల్ అయినట్టుగా ఉంది. అంటే ఒక డెడ్ బాడీ డిసెక్షన్ అయిందంటే, పోస్ట్ మార్టం అయిందంటే అది అకాడమిక్ పనికిరాదు, కాలేజ్ లో పనికిరాదు స్టూడెంట్స్ కి. దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడమో కాల్ చేయడమో జరగాలి. ఈ 594 బాడీస్ ఇల్లీగల్ ట్రేడింగ్ వాటికి పోస్ట్ మార్టం కూడా జరగలేదు అక్కడ. కానీ పోలీసు వాళ్ళకి పోస్ట్ మార్టం అయినా బిజినెస్ చేస్తారు వాళ్ళకి. ఆ చనిపోయిన వాడు అయితే తీసుకొని చనిపోయింది వచ్చి మర్డర్ జరిగి ఎట్లా చనిపోయింది వచ్చి, కానీ పోస్ట్ మార్టం జరగలేదు. అంటే పోలీసు వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. ఇంకా కొంతమంది పోలీసులు మామూలు ఉన్నాయి, ఒక డెడ్ బాడీ మంచిగా ఉంది అనుకో, డెడ్ బాడీ వచ్చాయంటారు వాళ్ళు. ఆయన 5,000 3,000 జోలో పెట్టేస్తున్నాడు. ఒక హోమ్ గార్డ్ కూడా 20 చెట్లు బిల్డింగ్ వాళ్ళు ఉంటున్నాడు. ఇదంతా ఎలా అంటే కమర్షియల్ వల్ల ఈ వ్యాపారం జరుగుతుందండి ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ అభిప్రాయంలో ఇది ఎక్స్పోజ్ చేసి ఏం చేస్తే మనం అంటే ఇట్లాంటి దారుణమైన దీన్ని అమానుషమైన ఎట్లా మనం అంటే నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒక డెడ్ బాడీ అకాడమిక్ అవసరం కాబట్టి డెడ్ బాడీ ఉంటేనే డాక్టర్ తయారవుతాడు. ఈ రోజు డెడ్ బాడీ అనేది ఒక డాక్టర్ గురువు. ఆ గురువు నేరకరిగా కొనుక్కోవద్దు అతను. నేనేమంటే గవర్నమెంట్ డిమాండ్ ఏం చేస్తామంటే, ఎట్లా మేము డెడ్ బాడీ దానం చేస్తుంటాం కాబట్టి బోర్డు చేస్తాం, మాకు డెడ్ బాడీ ఇవ్వకండి మీరు కావాలంటే. అయితే కెమికల్ ట్రీట్మెంట్ చేయాలంటే దానికి ఖర్చు అవుతుందో మేము భరించడం సిద్ధంగా ఉన్నామని చెప్పాము. మేము నెలకు ఒక 100 శవాలకి 2 లక్షలు ఖర్చు అవుతుంది ఎన్వాల్మెంట్ చేయడానికి. మా ఫౌండేషన్ లో ఖర్చు పెడతాం మేము. మీరు ఉచితంగా చేయండి డెడ్ బాడీలని, కమర్షియల్ చేయొద్దు మీరు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ బెగ్గింగ్ చేసేవాడు, ఒంటరి బెగ్గింగ్ చేసేవాడు, గవర్నమెంట్ వానికి ఒక నీడ ఇయ్యరు, తిండి పెట్టడు, బట్ట ఇయ్యరు గవర్నమెంట్. సొంతగా బెగ్గింగ్ చేసి వాడు బతుకుతున్నాడు. వాడు చనిపోయిన తర్వాత శవాలు 3 లక్షల మీద సంపాదించుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి రేట్స్ ఎవరు ఎలాంటి రేట్స్ లో ఆ శవాన్ని అమ్ముకోవడం. ఉచితంగా ఇవ్వాలా? దాన్ని ఉచితంగా ఇస్తే డాక్టర్ కూడా ఉచితంగా దాన్ని ట్రీట్మెంట్ చేసి వాళ్ళు కూడా ఒక హ్యూమన్ వాల్యూస్ పెరుగుతాయి వాళ్ళ దాంట్లో కూడా. ఈ రోజు డాక్టర్స్ చూడండి ఎట్లా వాళ్ళు రాష్ట్రాలు కొంతమంది ఎలాంటి వేడి క్రియేట్ చేసి వాళ్ళు రోగాలను క్రియేట్ చేసి లక్షలు దండుకుంటున్నారు వాళ్ళు. ఉచితంగా ఇవ్వాలి ఒకటి. ఇంకోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ ట్రీట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఎందుకంటే పేదవాడు కూడా గుర్తిలో డాక్టర్ వాళ్ళని ఆశిస్తాడు. ఈ రోజు ప్రైవేట్ కాలేజీలలో 50 లక్షలు పెట్టి కొనలేడు అతను, వీటిలో డాక్టర్ కాలేడు. ఇలాంటి అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే రెండు, ఒకటి పోలీస్ వ్యవస్థ, ఇంకోటి ఒక హాస్పిటల్. ఇవి రెండు ఉంటేనే మానవ బతకడానికి ఆస్కారం ఉంటుంది మనకి. ఎందుకంటే మనం మన లైఫ్ పెంచుకోవాలంటే డాక్టర్ ఖచ్చితంగా వస్తాం. మనకి డిసీజ్ వచ్చినాక చనిపోకుండా. మనకు సెక్యూరిటీ కావాలంటే పోలీస్ ఖచ్చితంగా వస్తాం. అంటే రెండు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ప్యూర్లీ సర్వీస్ మోటివ్ తీసుకోవాలి ఒకటి. రెండోది ఈ యొక్క గవర్నమెంట్ మెయింటెనెన్స్ చేయాలి, కాలేజీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది ఒకటి. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ లో చాలా మంది ఎన్ఆర్ఐ చాలా డొనేట్ చేస్తూ ఉంటారు. నేను ఇది కూడా ఒకటి రిలీఫ్ ఫండ్ పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ కి గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్ పెట్టాలి. ఓకే, అది మెడికల్ కాలేజ్ కూడా రిలీఫ్ ఫండ్ తో గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి, రిలీఫ్ ఫండ్ పెట్టాలి. గవర్నమెంట్ ఒక రూపాయి ఖర్చు చాలా మంది డోనర్స్ చాలా రెడీ కూడా చేయడానికి. కొత్త స్టూడెంట్ అడాప్ట్ చేసుకుంటారు చాలా మంది. అప్పుడు సర్వీస్ మధ్యలో డాక్టర్
చేయగలుగుతారు, నిజమైన సర్వీస్ చేయగలుగుతారు. రూరల్ ఏరియాలో పల్లెటూరు వెళ్ళి డాక్టర్లు చేయగలుగుతారు. వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు పెట్టి డాక్టర్ అయిన అక్కడ చేయమంటే ఎలా చేస్తారు అంటే షవర్ మీద కూడా ఏదో ట్రీట్మెంట్ చేసి కోర్టు సంపాదిస్తున్నారు వీళ్ళు. అవునండి. ఇప్పుడు మహేష్ కేసు మనం చూసాం కదా, ఒక్కసారి మళ్ళీ మహేష్ కథ కనుక చేసుకుంటే 10 ఏళ్ల క్రితం వాళ్ళ బాబాయ్ గారు కనిపించకుండా పోయారు. మన మీ ఫౌండేషన్ ద్వారా కనుక్కోవడము, ఆయన బాడీ ఆయన ఒక పోస్టల్ ఎంప్లాయీ కావడం వల్ల ఆయన పోవడం వల్ల వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అది కూడా కుటుంబానికి అందాయి. ఈ రోజు వాళ్ళు 2 పూట్ల తినగలుగుతున్నారు. కానీ ఇప్పుడు మహేష్ కి మళ్ళీ ఇంకొక ట్రాజడీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బాబాయ్ గారు కనిపించకుండా పోవడము, మామయ్య కనిపించకుండా పోవడము. సో అది ఇప్పుడు 4 నెలలుగా 6 నెలలుగా సాగుతుంటే దానిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేమి సహాయం చేయలేకపోతున్నారు, ఎందుకంటే మిమ్మల్నే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు కాబట్టి. ఇట్లాంటి సందర్భాల్లో మామూలుగా మీ దగ్గరకు వచ్చిన విక్టిమ్స్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ వచ్చినప్పుడు బాధితులు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళే ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి? వాళ్ళకి ఎక్కడికి లాభం లేదండి. ఇప్పుడు మేమైంది అందుకని గవర్నమెంట్ మీద ఇచ్చాము. ఇంతమంది మాకు చీఫ్ సెక్రటరీ లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. బోత్ పోలీస్ కమిషనర్స్ అండ్ కలెక్టర్ల ద్వారా కూడా, మున్సిపల్ కమిషనర్ ద్వారా కూడా మీటింగ్ జరిగింది. దాని ఒక ప్రోటోకాల్, ఒక అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇస్తా అని చెప్పారు. అందులో మనకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పాము. వితిన్ 5 minutes డెడ్ బాడీ ఆన్లైన్ రావాలి. అంటే గవర్నమెంట్ అన్న పని చేయాలా. వాలంటీర్గా మేము చేస్తున్నాం కాబట్టి మాకని ఇవ్వండి, లేదా అలాని ఇవ్వండి. ఇలాంటి వీళ్ళు ఎన్ని సర్టిఫికెట్లు వేస్ట్ అండి వీళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. ఈ యొక్క ఇదే కంటిన్యూ క్రైమ్ షాల మీద ఇల్లీగల్ ట్రేడింగ్ జరిగితే ఇప్పుడు డెడ్ బాడీ దొరకకపోతే చంపుకొని తీసుకెళ్లిపోతారు. ఇన్పేషెంట్ ఎలాగో మిస్ అవుతారు. అక్కడ ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే హాస్పిటల్లో ఆక్సిజన్ రాసుకుంటున్నారు. అక్కడ వాడు బ్రోకర్ తీసుకెళ్లారా, ఒక మాఫియా వాళ్ళు కిడ్నాప్ చేస్తారు ఆ పేషెంట్ ని, అక్కడ అవన్నీ వాళ్ళు చూడారు, ఆక్సిజన్ రాసేసుకుంటారు రిజిస్టర్ లో. సింపుల్ లాజిక్ అనమాట అది. లాజిక్ ఆక్సిజన్ రాసేసుకుంటారు అక్కడ. దీని వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ లేకపోవచ్చు అక్కడ. అది ఎంత ప్రయత్నం చేసినా దొరకదండి వాళ్ళకి, ఎంత ప్రయత్నం దొరకరు. ఎందుకంటే మాలాంటి ఎన్జిఓస్ ఈ రోజు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేయాలా. నేను గవర్నమెంట్ ఫండ్ కట్టలేదు. మాలాంటి లిమిటెడ్ డోనర్ చాలా మంది ఉన్నారు, లైట్ మైండ్ చాలా మంది, వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా మంది ఇంకా మంచి ఫ్యూల్ సర్వీస్ చేయాలనుకుంటాం. ఇంకోటి మీకు చెప్పాలనుకుంటే ఇక్కడ నేను క్యాజువాలిటీ సర్వీస్ ఈ రోజు మీకు చెప్పాను 90% రిక్రూట్మెంట్ లేదు, అక్కడ చాలా రిటైర్మెంట్ అయిపోయారని చెప్పేసి. ఆ సర్వీస్ ఇవ్వడానికి నేను గత 1 year నుంచి అమలు పడుతున్నాను. నాకు ఆల్రెడీ సీఎం పేషెంట్ నుంచి కూడా వీళ్ళ సర్వీస్ గురించి వాళ్ళు కార్పొరేట్ చేయాలని లెటర్ కూడా వచ్చింది నాకు. ఈ రోజు ఎక్కడ మాకు అలౌ చేయట్లేదు. ఆ సర్వీస్ నేను వాలంటీర్ సర్వీస్ 10 మంది వాలంటీర్స్ నేను ఫస్ట్ ఎయిడ్ నర్స్ ట్రైన్ కూడా ఇప్పించాను వాళ్ళకి. అంటే ఒక కాలిపోయిన వ్యక్తి, ఒక యాక్సిడెంట్ అయిన మొత్తం కాలు ఇరిపోయిన వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలా. క్యాజువాలిటీలో నేను ఒక 5 రిజిస్టర్లు స్ట్రెచెస్ డొనేట్ చేయించాను. ఆ సర్వీస్ 24 hours ప్లాన్ చేస్తాను నేను. దానివల్ల కొద్దిగా మాఫియాని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇప్పుడు ఇన్పేషెంట్స్ కిడ్నాప్ అవుతున్నారో మనం కంట్రోల్ చేయగలుగుతాం. అది దీన్ని బట్టి ఆలోచించాను. అంటే ఎంత ప్రీప్లాన్ గా ఇదంతా వీళ్ళు ఒక స్కెచ్ చేసుకుని శవాలు మాయంలో ఇన్పేషెంట్ మాయం జరుగుతుంది, ఇవంతా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా ఎలా దొరుకుతాయి ఇలాంటి వాళ్ళకి విషయం ఎలా దొరుకుతాయి ఎక్కడ వెతికినా కానీ. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కొంతమంది ఇరిటేట్ పోలీస్ అంటే భయపడతారు, వాళ్ళతో మాట్లాడితే భయపడతారు, వాళ్ళని పొజిషన్ నుంచి పోలీసు వాళ్ళు కొద్దిగా భయపట్టించేస్తారు, వాళ్ళు వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి. అంతే ఇక వీళ్ళకి సెస్పెక్ట్ అవుతా ఉంటుంది, ఇక్కడ అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అయితే రాజేశ్వర్ గారు ఇప్పుడు ఇంతసేపు మన డిస్కషన్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే 3 రకాలుగా ఇది మనకి నష్టం కలగజేస్తుంది. ఒకటి ఫ్యామిలీ ఒకవేళ కనుక మిస్సింగ్ పర్సన్ ఎంప్లాయీ కావడం, ఆయన ద్వారా వీళ్ళకు ఫ్యామిలీకి వచ్చే బెనిఫిట్స్ అందకపోవడం వల్ల ఫ్యామిలీ రోడ్డును పడడం, వాళ్ళకి చాలా సార్లు పిల్లలు వాళ్ళకి ఏమి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ రాకపోవడం, ఇట్లాంటివి జరగడం ఒక లెవెల్. రెండవది దీనివల్ల నేరాలు కూడా పెరిగిపోయాయి. అంటే ఈ డెడ్ బాడీస్ అమ్మడం అనేది ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్, లూక్రేటివ్ అనుకుంటే పని కట్టుకుని మనుషుల్ని ఎస్పెషల్లీ బెగ్గర్స్ వాళ్ళు ఏదో ఇదివరకు నేను అనుకున్న ఒక మూవీ కూడా వచ్చింది అట్లాంటిది ఏదో ఇలాంటి సీన్ మీద. సో ఈ బెగ్గర్స్ ని వాళ్ళని స్ట్రీట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మామూలు హోమ్లెస్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళని ఆ నేరాలు పెరగచ్చు. మూడోది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు మీ పర్పస్ ఏదైతే ఉందో ఒక అనాథగా ఒక మనిషి మిగిలిపోకూడదు, తర్వాత కూడా ఆ డిగ్నిటీ మనం కాపాడాలి అని ప్రైమ్ పర్పస్, ప్రైమ్ ఎయిమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ ఏదైతే ఉందో అది నెరవేరకుండా పోతుంది ఇప్పుడు. అంటే ఆ వ్యక్తికి ఆ డిగ్నిటీ లేకపోవడం, ఫ్యామిలీతో మీరు చెప్పినట్టుగా ఏంటంటే గోడకి ఫోటో పెట్టి కనీసం దండేసుకోవడం వాళ్ళకి కలకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే మాకు ఇంతసేపు మీతో మాట్లాడగలిగాం, చాలా థ్యాంక్స్ అండి. అసలు ఇంకోటి మీరు ఇమీడియట్ గా నిన్న సాక్షి తర్వాత కూడా మీకు బాగా థ్రెట్ అవి వస్తుందన్న విషయం మాకు తెలుసు దాని గురించి. సో మీకు కూడా మా ఎన్ఆర్ఐ సమిట్ తరఫున బెస్ట్ విషెస్. ప్లీజ్ టేక్ కేర్. ఈ ఇష్యూకి సంబంధించి పాజిటివ్ గా ఏదో ఒక డెవలప్మెంట్ వస్తుందని మేము హోప్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.